హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఐక్యం. మీ అందరికీ జూమ్లో, యూట్యూబ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో మాస్టర్స్, మీ అందరి కోసం, మనందరి కోసం ఇవాళ ఒక అద్భుతమైన మాస్టర్ని మీ అందరి ముందుకి ఇంట్రడ్యూస్ చేయడానికి మన ముందుకి సునీతాదేవి గారు మన ముందుకు వచ్చారు. సో సునీతాదేవి గారు తన గురించి మనం చెప్పాలి అంటే మన మహతార్ బాబాజీ గురించి చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే గురువులకే గురువు, ద టీచర్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ ద గ్రేట్ మహతార్ బాబాజీ. ఆయన కొన్ని ఏళ్ల అంటే మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆయన సజీవంగా ఉన్నారు. అది వాస్తవం, మనందరికీ తెలుసు. ఆయన శరీరంతోనే ఉండి మన భూమికి ఒక 18 లోకాలకి ఏకంగా ఆయన రూల్ చేస్తున్నారు. హీజ్ అ రూలర్ ఆఫ్ 18 లోకాస్, 18 డిఫరెంట్ మిల్కీ వేస్. అటువంటి గొప్ప గురువుకి తన ప్రియమైన శిష్యురాలు మన సునీతాదేవి గారు. తను బాల్యం నుంచి కూడా స్పెషల్ గా ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా తను ఓన్ గా ఉండేవారు. తనకి అసలు థర్డ్ ఐ ఉందని, తనకి ఇంత గొప్ప గొప్ప విజన్స్ వస్తున్నాయని, దీన్నే థర్డ్ ఐ అంటారని కూడా తనకి ఏమాత్రం కూడా తనకి తెలియదు. కానీ మెల్లగా నెమ్మదిగా ఒక రోజు ఆ విజన్స్ ఎందుకు వస్తున్నాయి, నాకు ఒక గైడెన్స్ కావాలి, ఖచ్చితమైన గైడెన్స్ కావాలి, నాకు ఒక మాస్టర్ కావాలి అని తను ఎదురు చూస్తున్న టైంలో మహతార్ బాబాజీ తన లైఫ్ లోకి ప్రవేశించడం జరిగింది. తన పర్పస్ ని చూపించి తను ఏకంగా మాతా పార్వతీదేవి స్వరూపమే, మాతా పార్వతీదేవి ఈ భూమి పైన తన అంశగా ఈ భూమి పైన అడుగుపెట్టి సునీతాదేవి గారు లాగా తన బాడీని తీసుకొని ఈ భూమి పైనకి వచ్చారు. మహతార్ బాబాజీ ఎవరో కాదండి, మన పరమశివుడి అంశ. ఏకంగా మన శివుడే మహతార్ బాబాజీ లాగా మన భూమి పైన జన్మ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో చాలా క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు. సో ఆ శివుడు, మన పార్వతి ఇద్దరు కలిసి మన భూమి పైన, ఇది అద్భుతమైన మన అందరి భాగ్యమైన టైం అండి. ఈ భూమి అసెండ్ అవ్వడం కోసం మనందరినీ కూడా, నిద్రపోతున్న సోల్స్ అందరినీ కూడా నిద్ర లేపి మనం అసెండ్ అవ్వడం కోసం, మనందరినీ కూడా గ్రూప్ లో ఎన్లైటన్మెంట్ చేయడం కోసం వచ్చిన మహాత్మరాలు మన సునీతాదేవి గారు. ఒక్క విషయం మనం ఒక మాటలో చెప్పలేమండి. తనకి ఎటువంటి విజన్స్ వస్తాయంటే తను కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. తనకి షీ కెన్ సీ ద మల్టీ డైమెన్షనల్ సోల్ స్క్రీన్ అండ్ షీ కెన్ సీ మెనీ పోర్టల్స్ అన్నమాట. ఎన్ని పోర్టల్స్ ని చూస్తారంటే ఎన్ని పోర్టల్స్ ని ప్రతిరోజు యాక్టివేట్ చేస్తారు. మన లోపల ఎక్కడెక్కడ ట్రామాస్ ఉన్నాయి, మనం ఎన్ని జన్మల నుండి మన లోపల నుండి దాకున్న ఆ పర్టికులర్ ఎక్కడైతే మన చక్రాలకు సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాబాజీ సహాయంతో, మహతార్ బాబాజీ సహాయంతో, సిద్ధ యోగుల సహాయంతో ప్రతిరోజు ఇండియన్ టైం 3 గంటలకి 3 AM to 6 AM వరకు తను షీఈ్ ద ఫౌండర్ ఆఫ్ ద డివైన్, ద ఆథెంటిక్ లైట్ సెంటర్. షీఈ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఆథెంటిక్ లైట్ సెంటర్. ఆ సెంటర్ నుంచి మహతార్ బాబాజీ ఇచ్చిన శిక్షణ మేరకు 2021లో ఈ సెంటర్ ని తను ఫామ్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ద నేమ్, ఆ నేమ్ ఏం పెట్టాలనేది కూడా బాబాజీ చెప్పిన డైరెక్షన్ లోనే జరిగింది. ఆ నేమ్ పెట్టిన తర్వాత తను ఇద్దరితో స్టార్ట్ అయిందండి ఈ గ్రూప్. ఇట్ స్టార్టెడ్ విత్ ఓన్లీ 2 people. అక్కడ నుండి ప్రతిరోజు కూడా తను బాబాజీనే కాకుండా చాలా గొప్ప గొప్ప మాస్టర్స్, అంటే అందరిని ఏకంగా మొత్తం అందరూ దేవతలు కూడా అదే టైంలో వచ్చి తనకి కనిపిస్తూ, లార్డ్ గణేష, లార్డ్ శివ, లార్డ్ లక్ష్మి, ఇంక్లూడింగ్ జీసస్, అసెండెడ్ మాస్టర్స్, ఆల్ ద సిద్ధ గురూస్, ఆర్కుటూరియన్స్, ప్లైడియన్స్, ఆల్ ద హైయర్ డైమెన్షన్ బీయింగ్స్ అందరూ కూడా ఈ మహత్తరమైన కార్యాన్ని చూడడానికి వస్తున్నారు. తనతోని ప్రతి ఒక్క విషయాన్ని, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ని ఆ జాయిన్ అయిన గ్రూప్ సభ్యులందరినీ కూడా ఒక గ్రూప్ మెడిటేషన్ లో కూర్చోపెట్టి వారందరిలో కూడా ఆస్ట్రల్ హీలింగ్, ఆస్ట్రల్ సర్జరీ చేస్తున్నారు. మనందరినీ కూడా అసెన్షన్ కోసం రెడీ చేస్తున్నారు. షీఈ్ మేకింగ్ అ సోల్జర్స్ హూఎవర్ ఈస్ లివింగ్ ఆన్ ద ఎర్త్ నౌ. సో ఇటువంటి గొప్ప కార్యంలో మనం భాగ్యం అవ్వడం అంటే, మనము
ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతము. ఇది నా ఖచ్చితమైన పూర్వజన్మ సుకృతం అని తనతో నా జర్నీ ముడిపడ్డానికి ప్రత్యేకంగా స్వాతి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో అమ్మ మ్యామ్, వి heartily invite you to the session. Please forgive me if there is anything which I missed about you. I have no words. Everything is very less to describe you. You are our Lord Parvati and our one and only one, Sunita ji. Please welcome to you to the session. Thank you so much. Thank you so much, Mansa. Thank you so much. Love you. बहुत हाँ, yes, love you so much. आपने बहुत अच्छा बोला है मेरे बारे में, बहुत ज्यादा अच्छा बोला है, बहुत ज्यादा, ऐसा नहीं है. थैंक यू सो मच मनसा, थैंक यू सो मच. आई मैं थोड़ा तेलुगु नहीं जानती हूँ, पर मुझे समझ में आ रहा था आप क्या बोल रहे हो. हाँ, बहुत चीजें समझ में आई कि आपने मेरे, पता नहीं इतने इन्फॉर्मेशन कहाँ से मिला आपको, पर अच्छा, ठीक है. बहुत बहुत बोलना है, फिर भी मैं बहुत नहीं बोल पाई, बहुत कम बोली मैं आपके बारे में. ठीक है. थैंक यू सो मच. थैंक यू हम देवी. लोग, हाँ, मेडिटेशन में बैठ जाते हैं. यस मास्टर्स. हाँ, मेडिटेशन में इसलिए तुरंत बैठ जाते हैं क्योंकि 9:30 का टाइम दिया था. बाबा जी आ जाएंगे तो, है ना, बाद में डिस्कशन करेंगे, कुछ रहेगा तो. ठीक है. Sure. ఓకే. ఓకే. ఓకే మాస్టర్స్, అందరూ ధ్యానంలో రెడీ అయిపోండి చక్కగా. बॉडी को एकदम रिलैक्स करके, पैरों को क्रॉस करके, हाथों के फिंगर्स को इंटरलॉक करके एकदम धीरे धीरे आंखें बंद करना है. కాళ్ళని క్రాస్ చేసుకోండి. స్థిరంగా సుఖంగా రిలాక్స్ గా కూర్చుందాం. నెమ్మదిగా కళ్ళు మూసుకొని సుఖంగా కూర్చోండి మాస్టర్స్. Count 1 for head, 2 for chest, 3 stomach, abdominal area, 4 legs, 5. Relax. 1, 2, 3, 4, 5. Relax. महाअवतार बाबा जी, माता जी की एनर्जी के साथ कनेक्ट होकर हम सब सिद्धाश्रम में एक सर्कल के अंदर बैठे हैं और उस सर्कल का कलर पूरे रेनबो कलर अंदर आए हैं. सर्कल के अंदर रेनबो के जो कलर्स है वो पूरे के पूरे आए हुए हैं. బాబాజీ సహాయంతో మనమందరం కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాము. ఇప్పుడు ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరం కూడా కూర్చున్నాము. ఆ సర్కిల్ లోపల ఒక రెయిన్బో కలర్ తో మెరిసిపోతూ లైట్ వచ్చింది. डियर फ्रेंड्स, सांसों के थ्रू बॉडी के अंदर जाना है, गले से, हार्ट से, नेवल के पास. శ్వాసానుగణంగా శ్వాసతో మీ గొంతు నుంచి మీ నాభి దగ్గరికి లోపలికి ప్రయాణం చేయండి. नाभि से एनर्जी डायरेक्ट अर्थ सोल स्टार चक्र की तरफ जा रही है. నాభి ప్రాంతం నుండి అర్త్ సోల్ చక్ర దగ్గరికి కనెక్షన్ ఏర్పడింది. बॉडी को मूव नहीं करना है, रिलैक्स रहना है. रिलैक्स. శరీరాన్ని దృఢంగా స్థిరంగా ఉండండి, కదలద్దు. आप बॉडी को जितना
स्टिल रखेंगे, जितना शांत रखेंगे उतना ज्यादा गहराई से एनर्जी को फील कर पाएंगे। మీరు ఎంత స్థిరంగా ఉంటారో మీ శరీరాన్ని మీకు అంత గొప్పగా ఎనర్జీస్ అర్థమవుతూ ఉంటాయి. मास्टर्स, हो सकता है आपको प्रोसेस ना समझ में आए, पर मेडिटेशन में है आप एनर्जी को पहचानते हैं, एनर्जी से कनेक्ट होना है। बाबा जी का, माता जी का हाथ पकड़कर बैठना है। बॉडी में हो सकता है आपको पेन हो, अनइजीनेस हो, ये प्रूफ है कि आपके अंदर एनर्जी उतरना स्टार्ट हुई है। एकदम रिलैक्स होकर बैठना है। మీకు जिस శరీరంలో నొప్పులు రావచ్చు. దాని అర్థం ఏంటంటే మీకు ఎనర్జీ ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ దృఢంగా ఉండండి. స్థిరంగా ఉండండి. మీకు నొప్పి सिद्धाश्रम అనిపించినట్టు में అనిపిస్తుంది. सिद्धाश्रम में यूएफओ के थ्रू बहुत सारे एलियंस नीचे उतर रहे हैं। गैलेक्टिक फेडरेशन के कुछ मास्टर कनेक्ट हुए हैं। आपको हो सकता है कोई एलियन का चेहरा या टच फील हो। बिल्कुल शांत रहना। నక్షత్ర మిత్రులందరూ కూడా నెమ్మదిగా మన ఆశ్రమంలోకి ప్రవేశించారు మాస్టర్స్. మీలో కొందరికి వారు కనిపించే అవకాశం ఉంది. వారు వచ్చిన సంగీతం తెలిసే అవకాశం ఉంది. గమనిస్తూ ఉండండి. और मास्टर्स, वो हम जिस सर्कल के ऊपर बैठे हैं उसके आउटर साइड से हमारे पीछे से घूम रहे हैं सारे जो एलियंस कनेक्ट हुए हैं। गैलेक्टिक फेडरेशन के जो मास्टर्स कनेक्ट हुए हैं उस सर्कल के बाहर से घूम रहे हैं। గెలాక్టిక్ ఫెడరేషన్ నుండి నక్షత్ర మిత్రులందరూ కూడా మన చుట్టూరా తిరుగుతున్నారు. మన సర్కిల్ చుట్టూరా మన వెనక నుండి తిరుగుతున్నారు క్లియర్ గా. स्वामी समर्थ की एनर्जी कनेक्ट हो गई है। మీ సమర్థ ఎనర్జీ కూడా కనెక్ట్ అయింది. मास्टर्स, ये सारी जो प्रोसेस हो रही है उसको पूरी तरह से एक्सेप्ट करना है। आप जितना माइंड को शांत रखेंगे, सरेंडर में रहेंगे, आपके ऊपर 100% प्रोसेस होगा। बिल्कुल जो भी हो रहा है होने देना है। आपको इसका रिजल्ट आने वाले दिनों में बॉडी के अंदर रियल लाइफ में दिखना स्टार्ट होगा। కంప్లీట్ గా సరెండర్ అవ్వండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచన, ఎటువంటి డౌట్స్ తో లేకుండా హాయిగా కంప్లీట్ గా సరెండర్ అవ్వండి ప్రాసెస్ కి. మీ ఈ రోజు జరిగే ప్రాసెస్ రిజల్ట్ మీకు అతి త్వరలో మీ శరీరంలో మార్పులతో మీకు ముందు కనిపించబోతుంది. सांस के थ्रू नेबल के पास गए थे, अभी सांस के थ्रू पूरा रूट चक्र में ध्यान देना है। अंदर चक्र, चक्र जो है वो बॉडी के अंदर देखना है। बॉडी के अंदर रूट चक्र में देखना है। దృష్టిని మూలాధార చక్ర దగ్గరికి వెళ్ళండి. శరీరం లోపలికి వెళ్ళిపోవాలి మాస్టర్స్. అక్కడ ఉండి గమనించండి. మూలాధార చక్ర దగ్గర ఫోకస్.
रूट चक्रा में अब एनर्जी स्पिन होना स्टार्ट हुआ है। ఎనర్జీస్ ని గమనించండి మూలాధార చక్ర దగ్గర. पंचमुखी हनुमान जी का एनर्जी राम और सीता जी के साथ कनेक्ट हो गया है। హనుమంతుడు రామ సీతలతో సహా వారి ఎనర్జీస్ ని ఇప్పుడే కనెక్ట్ అయ్యారు మనతో. मुझे ऐसा दिखाया जा रहा है कि आपके लोअर बैक से पैरों में बहुत एनर्जी आने की वजह से आप बैठ नहीं पा रहे हो, और इसको क्लीन होने देना मास्टर्स। आपके बॉडी में कहीं पर भी कुछ पेन हो रहा है उसको रिलीज होने देना। ये ये पेन आपको रियल बॉडी में इसके बाद फील नहीं होगा। इसको पूरी तरह से निकलने दो। शांत बैठे रहो, बस शांत रहो। మీకు కింద నడుము నుండి పాదాల వరకు నొప్పి కలిగే అవకాశం ఉంది. అక్కడ ఎనర్జీ విపరీతంగా రావడం వల్ల మీరు కూర్చోలేకపోతారు. కానీ ఆ నొప్పిని అలానే ఉండనివ్వండి. ఇప్పుడు నొప్పిని అనుభవిస్తే కంప్లీట్ గా పోతుంది. ఇన్ ఫ్యూచర్ లో ఆ నొప్పి లేకుండా పోతుంది మాస్టర్స్ కంప్లీట్ గా. సో సరెండర్ అయ్యి శాంతితో కూర్చోండి. ఆ నొప్పిని రానివ్వండి మాస్టర్స్. నొప్పిని భరించండి దయచేసి. हम जिस सर्कल पे बैठे हैं वो क्लॉकवाइज घूम रहा है, और हमारे बॉडी में जो रूट चक्र है वो एंटी क्लॉकवाइज घूम रहा है। మన చుట్టూరా ఉన్న చక్రం ఏదైతే చెప్పారో అది క్లాక్ వైజ్ తిరుగుతుంది. అదే మన మూలాధారాలో తిరిగే చక్రం యాంటీ క్లాక్ వైజ్ అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతుంది. मास्टर्स, आप चाहो तो दोनों पैरों को सीधा करके बैठ सकते हो। राइट पैर में, हाँ आप बोल देना एक बार। हम्म पर पैरों को इतना शांति से सीधा करना है जैसे हम्म फूलों से पेटल्स, एक एक पेटल्स कैसे ओपन होते हैं, फूल बनते हैं ना, उस तरह से बहुत शांति से पैर को सीधा करके बैठ सकते हैं। बैठ नहीं पा रहे बहुत लोग, तो ऐसा बोल सकते हो आप। మనలో చాలా మందికి కాళ్ళు నొప్పులతో సరిగ్గా కూర్చోలేకపోతున్నారు. అది అర్థమవుతుంది తనకి. సో మీరు చాలా నెమ్మదిగా ఎలా అంటే ఒక పువ్వు ఎంత సున్నితంగా విచ్చుకుంటుందో అంత సున్నితంగా మీ కాలుని స్ట్రెయిట్ చేసుకోవడానికి ట్రై చేయండి మాస్టర్స్. నొప్పి ఉన్న కాలుకి ముఖ్యంగా కుడి కాలుకి నొప్పి తెలుస్తుంది తనకి. చాలా राइट पैर నెమ్మదిగా. में यस राइट पैर में प्रोसेस स्टार्ट हो गया है। यस राइट राइट थाई को प्रेस करते हुए राइट अंगूठे को, फिंगर्स को ऐसे एकदम झटका देके खींच रहे हैं। మీ తొడ ప్రాంతంలో కుడి కాలు తొడ ప్రాంతాన్ని అండ్ బొటన వేళ్ళని కూడా చాలా గట్టిగా లాగి గుంజి అక్కడ మీకు సరిచేస్తున్నారు. मास्टर्स, यू आर नॉट बॉडी। आप बॉडी को बोलना स्टार्ट करो कि मैं बॉडी नहीं हूँ, मुझे पता है आपको बहुत पेन हो रहा है। थोड़ा सा सांस की तरफ ध्यान देना है जब बहुत ज्यादा पेन हो रहा है। ఈ శరీరం నేను కాదు అనే గ్రహణతో ఉండండి మాస్టర్స్. అండ్ నొప్పి చాలా విపరీతంగా కనిపిస్తుంది తనకి. మీ కుడి కాలు నొప్పి. సో నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు శ్వాసని గమనించండి మాస్టర్స్. पैरों में न- जो नसें हैं, जो नर्व्स है,
वो एक के ऊपर एक आई है, और कहीं पर गांठें हैं लोअर लोअर लेग में। जैसे लोअर लेग जो है ना, स्वेलिंग आया हुआ है, उस तरह से दिख रहा है। जैसे जैसे मास्टर्स पैर को खींच रहे हैं, बहुत ज्यादा पेन लोअर बैक में तक उठ रहा है। మీ కుడి కాలి కింద భాగం ఉంటుంది కదా కాఫ్ ప్లేస్ లో, అక్కడ నాడులన్నీ కూడా బ్లాక్స్ కనిపిస్తున్నాయి. మాస్టర్స్ ఆ ప్రదేశంలో చాలా ప్రాసెసింగ్ హీలింగ్ చేస్తున్నారు మాస్టర్స్. ఆ నొప్పి తనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. अब మీ బ్యాక్ नी को प्रेस, अंगूठे से प्रेस कर रहे हैं, प्रेस मसाज कर रहे हैं। अंगूठे से नी को प्रेस किया जा रहा है। మరి మోకాలని మాస్టర్స్ వాళ్ళ వేళ్లతో, కాలి వేళ్లతోని నొక్కి మసాజ్ చేస్తూ అక్కడ హీలింగ్ చేస్తున్నారు. अब नी के साइड साइड से धीरे धीरे नी के नीचे बहुत सारी गांठें लगी हुई है, उसको मसाज किया जा रहा है। ఈ మోకాలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో, దిగువ ప్రాంతంలో ఈ నాడులన్నీ కూడా అక్కడ బ్లాక్స్ లాగా, ముద్రలాగా ఉన్నాయి. చాలా నొప్పిగా కనిపిస్తున్నాయి తనకి. అక్కడంతా కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది. आप चाहो तो मुंह से सांस छोड़ सकते हो। మీకు కావాలంటే నోటి నుండి శ్వాసని వదలండి మాస్టర్స్. ఎక్సేల్ విత్ యువర్ మౌత్. నొప్పి భరించలేకపోతున్న వారందరూ కూడా. नी के नीचे से पैरों में, एंकल के पीछे तक इस तरह से प्रेस कर रहे हैं। नी से एंकल के पीछे तक प्रेस करते करते, मसाज करते करते नीचे की तरफ आ रहे हैं। మీ మోకాల నుంచి కింద మడం వరకు నెమ్మదిగా పైనుంచి కిందకి వారు వేళ్లతో మసాజ్ చేస్తూ అక్కడ వాపులని, और ग्रीनिश कलर का थोड़ा सा थिक ऑयल लगाया हुआ है। ఆయిల్ పూస్తున్నారు ఆ ప్రదేశంలో. గ్రీన్ एंकल కలర్ ఆయిల్. एंकल के पास फिर से पैर को लेफ्ट से राइट, राइट से लेफ्ट मूव किया जा रहा है। మీ కాలు మడాన్ని కుడి నుంచి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ లో తిప్పుతూ మసాజ్ చేస్తున్నారు. एंकल में स्टिफनेस है, उसको ठीक किया जा रहा है। అక్కడ ఉన్న స్టిఫ్నెస్ ని కనుక్కొని ఆ స్టిఫ్నెస్ ని తగ్గిస్తున్నారు ఇలా ఊపడం వల్ల. एंकल से फिंगर्स की तरफ बहुत ताकत लगाकर अंगूठे से प्रेस कर रहे हैं। ऐसा पैरों में इस तरह की नसें चुभ रही है, जैसे जैसे कि कोई तार अंदर डाली हो, चुभ रहा है लिटरली वो। మన పాదాల అడుగున భాగం నుండి పాదాల వేళ్ల వరకు చాలా చాలా నొప్పి కలిగే అవకాశం ఉంది. అక్కడ బాగా నొక్కుతూ
ఒక తారు పోసిన విధంగా నొక్కుతూ వారు అక్కడ ప్రాసెసింగ్ చేస్తున్నారు. చాలా పెయిన్ఫుల్ గా కూడా అవకాశం ఉంది మాస్టర్స్, గమనిస్తూ ఉండండి. अंगूठे को मसाज किया जा रहा है, राइट पैर में अंगूठे को मसाज किया जा रहा है. కుడి పొట్టన వేలు మసాజ్ చేస్తున్నారు ఇప్పుడు, కుడి కాలి పొట్టన వేలు పైన. इतने जोर से एक एक झटका सा दिया है कि पूरा हिप की हड्डी है वहां तक पैरों में पेन उठ रहा है. కుడి కాలు బొటన వేలు నుండి హిప్ బోన్ వరకు లాగి మరి గట్టిగా వారు స్ట్రోక్ చేశారు. और जहां जहां स्टिफनेस था, नी में, एंकल में, फिंगर्स में, वो अब हल्का सा ठीक हो गया है. ఎక్కడైతే స్టిఫ్నెస్ ఉందో అక్కడ నెమ్మదిగా సర్దుకోవడం మొదలైంది. अब टेलबोन की तरफ पेन आना स्टार्ट हुआ है, स्पाइन में, लोअर बैक में वो पेन आना स्टार्ट हो गया है. మీరు కూర్చున్న భాగంలో స్పైన్ టేల్ బోన్ దగ్గర ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ అయింది. मास्टर्स, दोनों हाथों को नी के ऊपर रखना है और మీరు चारों उंगलियों को नाखून की तरफ से अंगूठे के नीचे रखना है. इस ఇది कौन सी चारों मुद्रा है? चारों उंगलियां जो है अंगूठे के नीचे रखनी है नाखून की तरफ से. ఓకే ఓకే. పిడికెలు బిగించండి మాస్టర్స్. అంటే మన థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని ముడుస్తూ మిగతా 4 వేళ్లతోని ముడిచి ఒక పిడికెలు ఎలా బిగిస్తాం అలా బిగించండి. అది 2 మడాల పైన 2 చేతులతో పిడికెలు బిగించి పెట్టండి. మడం పైన పెట్టుకోండి మాస్టర్స్ చేతుల్ని. ఈ గోళ్ళు మీ మడానికి ఐ మీన్ మీ నీకి తగలాలి, మీ మోకాలికి. रूट चक्र की तरफ ध्यान दो. रूट चक्र में जैसे हाई अलर्ट रखता है ना, उस तरह से रेड कलर की एनर्जी गुस्से को दिखा रही है. మీ మూలాధార చక్రాలోని కోపం ఎనర్జీని కనిపిస్తుంది. విపరీతమైన కోపం. गुस्सा है परिवार वालों के प्रति. गुस्सा आ रहा है खेतों में कुछ काम नहीं हो रहा है. मतलब बाबा जी ये दिखा रहे हैं कि गुस्से भी बहुत अलग अलग प्रकार के होते हैं ना, तो आज जो जिस गुस्से को रिलीज किया जा रहा है, ये किस टाइप का गुस्सा है. जैसे खेत में, जैसे भाई भाइयों का झगड़ा रहता है ना खेत की वजह से, इस पेन को, इस एंगर को दिखाया जा रहा है. ఇక్కడ కోపాన్ని బాబాజీ చూపిస్తున్నారు. కోపం ఎటువంటి కోపం అంటే కోపాన్ని ప్రదర్శించే
రకరకాల విధానాలు ఉంటాయి. ఇప్పుడు కనిపించే కోపం ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో వారి పంట పొలాల దగ్గర పని సరిగ్గా జరగట్లేదని ఆర్ వారికి సంబంధించిన పంట సంబంధించిన సంబంధించిన ఫార్మ్ ఫీల్డ్ సంబంధించిన విషయాల గురించి విపరీతమైన కోపం చూపిస్తున్నారు బాబాజీ. और क्या दिखा रहे हैं कि अभी झगड़ा बिना किए ये लोग चले गए हैं। और दो भाइयों का झगड़ा दिखा रहे हैं। एक भाई घर पे जाके सोया और उसको अचानक याद आया कि गुस्सा मुझे बहुत है भाई की तरफ। इसने जाकर जो उसके हिस्से में पेड़ है उसको काट दिया है। ఓకే. సో ఇక్కడ బాబాజీ ఒక స్టోరీ చూపిస్తున్నారు. మన ఎవరికో అది సంబంధించి ఉద్దేశించిన స్టోరీని గమనించండి మాస్టర్స్. ఇద్దరు అన్నదమ్ములు వారి మధ్య ఉన్న కోపావేశాల గురించి, వారు అందరి ముందు గొడవ పడట్లేదు కానీ వారి మనసులో ఉంది కోపం. అతను లోపలికెళ్ళి పడుకున్నాడు. పక్క ఆయనకి సంబంధించిన అంటే ఒక అన్నదమ్ములకు సంబంధించిన స్థలంకి సంబంధించిన ఒక చెట్టుని నరికివేశారు. दूसरे भाई ने देखा है कि पेड़ को काटा है। ये जाकर कुएं के अंदर मिट्टी डाल रहा है, बहुत ज्यादा मिट्टी डाल रहा है कि कुएं के अंदर जो पानी है वो खराब हो जाए और कुआं ज्यादा से ज्यादा मिट्टी से भर जाए ऐसे। अब वो इस तरह से गुस्से को निकाल रहा है। ఓకే. సో ఒక ఆయన పొలంలో చెట్టుని నరికివేసిన కోపంతో ఈయన ఏం చేశారంటే పక్క పక్క ఆయనకు సంబంధించిన బావిలోకి వెళ్ళి దాని నిండా ఇసుక నింపేశాడు. ఆ నీరు మొత్తం రాకుండా దాని నిండా మట్టి ఇసుక పోసి ఆ కోపాన్ని ఆ విధంగా ప్రదర్శించాడు. दूसरे भाई के पास एनिमल्स है जैसे गोट और बैल वगैरह। अब दूसरा भाई जो है ना उसको जाके मार के आ रहा है। किसको मार रहा है दीदी वो? दूसरा भाई है ना उसके पास बैल है और गोट है, उसको मारा, शिप को मारा। किसको मार ఓకే. సో हम्म, ఇద్దరిలో ఒక అన్నదమ్ముల్లో ఒక ఆయనకి మాత్రం ఈ పెంపుడు జీవులు ఉన్నాయన్నమాట. మేకలు, గొర్రెలు, ఆవులు. సో ఇంకొక ఆయనకి లేవు. అతను వెళ్ళి ఆ యానిమల్ ని కొట్టేసి వచ్చాడనమాట. వెళ్ళి ఆ షీప్ నో ఆ గొర్రెనో కొట్టి వచ్చాడు అతని మీద కోపం చూపించడానికి. अब आमने सामने आके खड़े हैं और इनके हाथों में इतने बड़े बड़े हथियार है ना कि सेकेंड्स में बॉडी धड़ से अलग हो सकती है। सामने आकर एक दूसरे के गले के पास वो हथियार, वो जैसे चाकू रहता है ना बड़ा वाला, जिससे नारियल कट करते हैं, ऐसा बहुत बड़ा वाला चाकू रहता है ना, कोयता जिसको बोलते हैं, उस तरह के हथियार है। आमने सामने ऐसे खड़े हैं, गले के पास उस हथियार को पकड़ के खड़े हैं, ऐसा दिखा रहे हैं। ఇప్పుడు వారిద్దరి చేతుల్లో ఒక బలమైన పదునైన కొడవలి అంటారు కదా, అది కొబ్బరికాయను కొట్టే కొడవలి, అటువంటి పదునైన కత్తి తీసుకొని ఇద్దరు ఒకరినొకరు నరుక్కోవడానికి ఎదురుగా ఉన్నారనమాట. అది దాన్ని వేస్తే ఒకటేసారి ప్రాణం పోతుంది, అంత పదునుగా ఉంది. ఆ కత్తి పట్టుకొని ఎదురెదురుగా నిల్చున్నారు. कोई एजेड लेडी जैसे उनकी माँ हो, वो गुस्सा कर रही है कि अपने अपने काम पे लगो, और ये इन्होंने सिर्फ उसके कहने पर छोड़ दिया है, पर गुस्सा कम नहीं हुआ है। పదిలో తల్లి వచ్చి వారించింది, అలా ఇద్దరిని కొట్టుకోకుండా ఇద్దరు పనులు చేసుకోండి అని చెప్పి వాళ్ళిద్దరిని విడతీసింది. కానీ వారిద్దరి మనసులో ఇంకా కోపం అలానే ఉంది. ये अब रात हो रही है, नींद नहीं आ रही, कंटिन्यू ये सोच है कि मैं इसको कैसे तकलीफ दूं, मैं इसको कैसे मार डालूं, यही सोच रहा है वो। పొద్దుగూకుతూనే ఉంది కానీ ఒకరి మీద ఒకరికి కక్ష పెరుగుతూనే ఉంది. ఎలా పక్కవాడిని ఏడిపించాలి అనే ఆలోచనతో కోపంతో నిండిపోయి ఉన్నారు ఇద్దరు. दूसरा भाई सोच रहा है इसको मैं बाहर लेकर जाता हूँ, कुछ ड्रिंक्स के अंदर विष डालकर मार सकते हैं और मेरे ऊपर आएगा भी नहीं।
సో ఇద్దరిలో ఒకరికి కలిగిన ఆలోచన ఏంటంటే వీడిని మెల్లగా బయటకు తీసుకెళ్లి మద్యం మందు బాగా పోయించి అప్పుడు విష ప్రయోగం చేద్దాము. అప్పుడు ఆ అపవాది నా మీద రాకుండా ఉంటుంది అని ఆలోచన వచ్చిందనమాట ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడికి. और जो भाई सोच रहा था कि वो ड्रिंक के थ्रू पॉइजन डाल देगा तो मर जाएगा, मेरे ऊपर नहीं आएगा, उसके हाथ उसके राइट हाथ में कुछ चाकू जैसा था। वो सोच रहा है ना, सोचते सोचते उसके राइट नी में लग गया है। ఓకే. అలా ఎవరైతే ఆలోచిస్తున్నాడో ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తున్నాడో అతని చేతిలో ఒక పదునైన కత్తి చేతిలో ఉండడం వల్ల అతనికి ప్రమాదంగా యాక్సిడెంటలీ అతనికి వెళ్లి అతని మోకాలికి అంటుకుంది. మోకాలికి దెబ్బ తగిలింది ఈ ఆలోచిస్తున్న మనిషికి. अब दूसरे दिन ये खेत में जाकर सोच रहा है, भगवान, वो जिसने इतना मुझे तकलीफ दिया उसको कुछ नहीं हुआ और मुझे ही लगा है। उसको अब थोड़ा सा इरिटेशन हो रही है। హ్మ్. ఓకే. సో, నెక్స్ట్ డే తనకి ఎంత కోపమొస్తుందంటే, ఎవడైతే నాకు బాధ పెట్టాడో వాడు బానే ఉన్నాడు. కానీ నాకు ఈ కోపం పైన మళ్ళీ ఈ దెబ్బ నాకే ఎందుకు తగిలించావు దేవుడా అని దేవుడిని తిట్టుకుంటున్నాడంట. ये ना अभी थोड़े खेत से घर में जाने के बाद मंदिर में गया है। देवी का मंदिर दिख रहा है और नारियल चढ़ा रहा है। హుహు. నెక్స్ట్ డే గుడికి వెళ్లారు. అమ్మవారి గుడికి వెళ్ళాడంట అతను. అక్కడ కొబ్బరికాయ ఇస్తున్నాడన్నమాట దేవుడి దగ్గర. ये नारियल चढ़ाते हुए खुश है एकदम। मंदिर में आया है, खुश है एकदम, बहुत सारे लोग मिल रहे हैं तो ऐसा दिखा रहा है कि मैं बहुत खुश हूँ। और ये नारियल चढ़ाते चढ़ाते देवी को प्रार्थना कर रहा है। मुझे लगा ठीक है, मैं सहन कर लूंगा, पर मेरे से ज्यादा उसको लगना जरूरी है। हम्म। क्या सोच रहा है दीदी वो नारियल को फोड़ते समय? नारियल को मंदिर में चढ़ा रहा है देवी के सामने और बोल रहा है जो मेरा भाई है उसको, मुझे तो लगा, नी में लगा है हम्म। ना, राइट नी में, यस। मुझे लगा ठीक है, अभी हम्म। अभी मेरे से ज्यादा मेरे भाई को लगना जरूरी है। ఓకే. ఈ గుడిలో అతను కొబ్బరికాయ కొడుతున్నప్పుడు దేవుడితో ఏం కోరుకుంటున్నాడంటే అమ్మవారి ముందు, నాకు తగిలితే తగిలింది దెబ్బ. కానీ నా తమ్ముడికి నాకన్నా పెద్దగా తగలాలి దెబ్బ. అంటే నాకు దెబ్బ తగిలిన దానికన్నా ఇంకా ఎక్కువగా బాధపడాలి అని కోరుకుంటున్నాడన్నమాట. और उसी नी के ऊपर जहां पे लगा था फिर से उसको लग गया। ఓకే. సో, जख्म बढ़ అతనికి गया है अभी। ఓకే. సో, అతనికి మళ్ళీ ఆ కుడి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ దెబ్బ ఇంకా పెద్దగా అయిపోయింది. కోరుకున్న दूसरा అతనికి. भाई दूसरा भाई भी आ, मंदिर में आया है। उसको क्या लग रहा है, मेरा भाई देखो पूजा कर रहा है, भगवान के घर में आया हुआ है, मुझे ना उसके बारे में कुछ सोच बुरा नहीं सोचना चाहिए। यहाँ पर आकर यूनिवर्स किस तरह से सजा देगा ना अगर मैंने मेरे भाई के बारे में कुछ बुरा सोचा तो। ये थोड़ा चेंज हुआ अचानक से, హుహు. मंदिर में मिलने की वजह से ये चेंज हुआ है। వావ్! అయితే వాళ్ళ తమ్ముడు కూడా అదే టైంలో ఆ టెంపుల్‌కి రావడం జరిగింది గుడికి. వాళ్ళ అన్నయ్య పడే అవస్థని చూసి సడెన్‌గా గుడిలో అంటే ఆయన వచ్చిన ఆ విశేషమో తెలీదు కానీ అతని మనసు ఎందుకో మారింది. అతను అనుకోని వాళ్ళ అన్నయ్య పైన అయ్యో! నేనేమన్నా తప్పుగా అనుకున్నానా? మా అన్నకి ఇలా తగిలింది. ఇంత బాధపడుతున్నాడు. నేనేమన్నా కోరరాని కోరిక కోరానా? అతనికి ఇలా అవ్వాలి అని అతనికి గిల్ట్ స్టార్ట్ అయిందన్నమాట వాళ్ళ తమ్ముడికి. ఇదంతా కూడా ఆ గుడిలో ఆయన వెళ్ళడం వల్ల జరిగిందన్నమాట. इसने अंदर चेंज किया। ये भी कुछ इस तरह से ही भगवान से उसके उसको तकलीफ होनी चाहिए इस हिसाब से वो सोच रहा था। पर उसने वो पूरा थॉट जो है ना उसको त्याग दिया है कि मैं मेरे भाई के बारे में कुछ नहीं बोलूंगा अभी। ఇంకా అమ్మవారి ముందు అతను వేడుకున్నాడు. ఇంకెప్పుడు మా అన్నయ్యకి ఏమీ జరగకూడదు, హాని జరగకూడదు అని మొక్కుకున్నాడన్నమాట. వేరే బ్రదరు. और बोल रहा है कि माता, उसको पहले सुखी रखो बाद में मुझे सुखी रखो।
సో అమ్మవారి ముందు ఏమని కోరుకున్నాడంటే ఫస్ట్ మా అన్నని బాగా చూసుకోండి, అతన్ని సరిగ్గా చూసుకున్న తర్వాతే నా బాగోగులు చూడండి అని ప్రార్థిస్తున్నాడు. क्योंकि वो मेरे से बड़ा है, उसका हक ज्यादा है कि वो सुखी रहे। ఉమ్, నాకన్నా ముందు పుట్టాడు నా అన్నయ్య, నాకన్నా పెద్దోడు కాబట్టి అతను నాకన్నా ఎక్కువగా సుఖంగా ఉండాలని ఇతను కోరుకుంటున్నాడు అనమాట తమ్ముడు. वो मंदिर में बैठ गया है, सोच रहा है कि हम दोनों झगड़ा करते मेरी माँ को कितना बुरा लगता होगा। और शांत हो रहा है, धीरे 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 सोचते सोचते शांत हो रहा है। ఇది వాళ్ళ అమ్మ కోసం కూడా ఆలోచిస్తూ మా అమ్మ మేమిద్దరం ఇలా గొడవ పడుతుంటే మా అమ్మ చాలా బాధపడుతుంది అని అనుకుంటూ నెమ్మదిగా శాంత పడిపోతూ ఉన్నాడనమాట ఈ తమ్ముడు. बड़े भाई को सेकेंड टाइम लगने की वजह से ब्लीडिंग हो रहे हैं, और वो मंदिर के बाहर जा रहा है, और फिर से वहां पर उसको लग गया। ఓ మై గాడ్. ఎవరికైతే దెబ్బ తగిలిందో అతనికి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మోకాళ్ళ దగ్గర నుంచి, కుడి మోకాళ్ళ దగ్గర నుంచి. అతను ఆ టెంపుల్ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉండంగా మళ్ళీ ఇంకొకసారి తగిలిందంట అదే ప్రదేశంలో. ये जिस हिसाब से आया था, शांति से और एकदम हंसता हुआ चेहरा दिख रहा था, अभी जा रहा है तो पूरा एंगर, बहुत ज्यादा रिवेंज का जो भाव है वो भरा हुआ है, ऊपर से जख्म उसी पहले लगा, ये तीसरी बार लगा है उसको। हुँ। जैसे जख्म के ऊपर जख्म लग लग के ना, वो पूरा जैसे स्किन का जो पार्ट है वो अभी टूट के नीचे गिर जाएगा, इतनी बार लगा है उसके राइट नी को। హ్మ్. మొత్తం అతనికి తగిలిన చోటే మళ్ళీ మూడోసారి తగలడం వల్ల అతనికి ఇంకా కోపం, ఆవేశము, ఇంకా రివెంజ్ అన్నమాట. అంటే ప్రతీకారమైన ఎమోషన్స్ 3 కలిపి వస్తున్నాయన్నమాట. ఆ ఎమోషన్స్‌తో పాటు అతనికి ఆ స్కిన్ గూడా అక్కడ తగిలిన చోటే తగలడం వల్ల స్కిన్ కూడా ఊడిపోయి కింద పడిందంట. वो मंदिर से जा रहा है, पैर ठीक से चल नहीं पा रहा है, जैसे ना लंगड़ाते हुए चल रहा है। और कोई सामने आते आते गांव में कैसे बोलते हैं ना, नमस्कार बोलते हैं सबको, ऐसा बोल रहा है वो। इतने झटके से उसको ये किया ना कि आप अपना काम करो इस तरह से, और उसको बात नहीं करने दी, उसको उसको धक्का लगा के सामने से हुँ, हटाया कि आप अपना काम करो, और आगे चल रहा है पूरा लंगड़ाते हुए। ఓకే. राइट అతను पैर ठीक से जमीन पे नहीं रख सकता है। ఓకే. అతను అలానే కుంటుకుంటూ ఈ కుడి మోకాలు చాలా విపరీతంగా డ్యామేజ్ అయింది కదా! అక్కడ అలానే అతను కుంటుకుంటూ వెళ్తున్నాడంట. దారిలో ఎవరైనా కనిపించి అతని మీద జాలి చూపించిన వారి మీద, ఎలా ఉంది అని అడిగిన వారి మీద కూడా విసుక్కుంటూ వెళ్తున్నాడంట. నీ పని చూసుకో అని. इसका असर एंकल के पास हो रहा है, इसका असर हिप्स बोन के पास हो रहा है। ఈ దెబ్బకి కారణంగా మీకు వీళ్ళకి యాంకిల్స్ అంటే కింద మడము అండ్ హిప్ జాయింట్ దగ్గర కూడా స్టార్ట్ అయింది ఎఫెక్ట్. जा रहा है वैसे ही घर पर, वेट, वो जो पैर में राइट पैर जो है लगा हुआ, वो वेट बढ़ रहा है, जैसे स्वेलिंग बढ़ रहा है उसके पैर में। అలానే ఇంటికి వెళ్ళిపోయాడతను. కాలు మొత్తం వాచిపోయింది. స్వెల్ అయిపోయిందనమాట. अब उसको इस बात का गुस्सा है कि मंदिर में जाके आया, और इस तरह से पेन, ऊपर से स्वेलिंग लगा हुआ है इतना, और ज्यादा गुस्सा बढ़ रहा है। और न- नी के पीछे हिस्सों में गांठें आनी स्टार्ट हुई है, छोटी छोटी गांठें आ रही है, नॉट्स। ఈ వాపు వస్తూ తను ఇంటికి వెళ్లి కూర్చున్నప్పుడు అతనికి ఇంకా కోపమొచ్చిందంట. అంటే నేను గుడికి వెళ్లి వచ్చాక కూడా నాకు ప్రశాంతత లేదు. నాకు ఉన్న దెబ్బ కన్నా ఇంకా పెరిగిందని కోపంగా ఉన్నాడు. సో, ఈ మోకాలి వెనక భాగంలోని బాగా నాట్స్ అంటే బ్లాక్స్ లాంటివి నాడుల దగ్గర మెలికలు ఏర్పడుతున్నాయి. नरसिम्हा की एनर्जी कनेक्ट हो गई है। నరసింహస్వామి ఎంటర్ అయ్యారు. ऐसा दिखा रहा है कि ये सोने की कोशिश कर रहा है, హ్మ్. और इंडेक्स फिंगर
राइट इंडेक्स फिंगर के ऊपर, जैसे वो जो भाई है, उसने 2-3 किलो का पत्थर रखा हुआ है इंडेक्स फिंगर के ऊपर। वो सोच रहा है दीदी, ये हो रहा है क्या? नहीं, ये वेट बढ़ रहा है इधर अभी। नी में, पैरों में तो स्वेलिंग है। अभी राइट बॉडी में ऊपर पेन आना स्टार्ट हुआ है। ఓకే. हम्म। ఇప్పుడు కుడి కాలి బొటన వేలు పక్క వేలు ఉంటుంది కదా! ఆ వేలు పైన ఒక బండరాయి పెడితే ఎంత బరువుగా ఉంటుందో అంత బరువు మొదలైంది. అతనికి నిద్ర గూడా పట్టట్లేదు. आंसर्स। इंडेक्स फिंगर, मिडिल फिंगर को सीधा रखना है। रिंग फिंगर, स्मॉल फिंगर, थंब को टिप पे टच करना है। रिंग फिंगर, स्मॉल फिंगर और थंब को टिप पे टच करके बाकी उंगलियां सीधी रखनी है। సో, మీ వేలు ముద్రని మార్చండి మాస్టర్స్. మీ థంబ్‌ని ఆఖరి 2 रि, వేళ్ళని रिंग फिंगर, स्मॉल फिंगर एंड थंब को टिप पे टच करना है, बाकी उंगलियां सीधी। మిగతావి 2 కూడా చూపుడు వేలు, పక్క వేలు 2 మిడిల్ ఫింగర్‌ని 2 వేళ్ళని స్ట్రెయిట్‌గా పెట్టి हाँ, यस। ఈ 3 अब, ఫింగర్స్‌ని టిప్ దగ్గర పెట్టుకోండి. हाँ, अब रिस्ट के पास, एल्बो में वेट बढ़ने लगा है। हाथ में, शोल्डर, राइट, गले से, कान से, चेहरा पूरा चेंज हो रहा है उसको। स्वेलिंग హుహు. सी फील हो रही है। ఓకే. ఇప్పుడు కుడి చేతి పైన దాని ప్రభావం చూపించడం స్టార్ట్ అయింది అతనికి, వాళ్ళ అన్నయ్యకి. మణికట్టు అంటే మన వాచ్ పెట్టుకునే చోట, మన కుడి చేతి భుజం పైన, యాంకిల్ దగ్గర కూడా నొప్పి స్టార్ట్ అయింది వాళ్ళ అన్నయ్యకి. जैसे राइट बॉडी में, राइट चेहरे में इस तरह से चेहरा उसका दिखा रहे हैं ना कि पूरा राइट बॉडी लेफ्ट बॉडी के साथ मैच नहीं कर रहा है। जैसे राइट बॉडी में स्वेलिंग आने के बाद डबल हो जाती है ना बॉडी, उस तरह से वो दिखा रहे हैं अभी। కుడి వైపు శరీరం మొత్తం కూడా వాచిపోతుంది తనకి. అది ఎడమ చేతి ఎడమ బాడీ ఉంటుంది కదా! లెఫ్ట్ బాడీకి, రైట్ బాడీకి చాలా తేడా కనిపిస్తుందంట మాస్టర్స్ అతనిలో. అది స్వెల్లింగ్ వల్ల డబల్ అయిపోతుందంట. ये सो गया है, ये जो भाई है वो सोए हुए हैं अभी। తను నిద్రపోతూనే ఉన్నాడంట. और ब्रेन में लेफ्ट कान से राइट कान के पास एक रॉड है जो इतना टाइट पकड़ा हुआ है दोनों साइड से, कान की तरफ दोनों साइड से, कि वो हिल ही नहीं रहा था। किसने पकड़ा दीदी ये? ये ब्रेन में, अभी वो सो गया है ना, तो ऐसा हुँ। दिखा रहे हैं कि इतना टेंशन है उसके ब्रेन में इस इन चीजों का, कि ఓకే. रॉड जो है, रॉड क्रिएट हो रहा है, जैसे ब्रेन में హుహు. रॉड डाला हुआ है किसी ने, ऐसा दिख रहा है। ఓకే. అతను నిద్రిస్తున్నప్పుడు తన బ్రెయిన్‌లో ఎలాంటి చిత్రం కనిపిస్తుందంటే, 2 చెవులు, ఎడమ, కుడి చెవుల మధ్యలో ఒక రాడ్, ఒక ఇనప రాడ్ గుచ్చితే ఎంత నొప్పిగా, ఎంత భారంగా, ఎంత కష్టంగా ఉంటుందో అలాంటి చిత్రం అనేది చూపిస్తున్నారు. అతని బ్రెయిన్‌లో అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. जैसे उसको नींद लग रही है धीरे धीरे, ये जो कान की तरफ रॉड डाला हुआ है, ये एक्चुअली ना रिप्रेजेंट करता है टेंशन को। रॉड जो है वो हमको ये समझा रहे हैं कि इतना ज्यादा ऐसा होता है ना कि ब्रेन में किसी ने पत्थर मारा है, इस तरह से पेन हो रहा है। ऐसा लग रहा है कि अंदर कुछ अटका हुआ है जिसकी वजह से पेन हो रहा है। ये रॉड के थ्रू दिखा रहे हैं कि पेन कितना ज्यादा है, टेंशन जो है बॉडी के अंदर, ब्रेन के अंदर कितना ज्यादा स्ट्रेच कर रहे हैं, ऐसा दिखा रहे हैं। अभी वो सोने के बाद
जो कानों की तरफ रॉड था वो वो सीधा हो गया है। सीधा कैसे? नाक और स्पाइन के पास इस तरह से सीधा हो गया है। మ్మ్. దాని మీనింగ్ ఏంటంటే మీకు ఇతనికి స్ట్రెస్ బాగా ఎక్కువైపోయిందని. అంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు బ్రెయిన్‌లో ఆలోచనలతో. అదిప్పుడు 2 చెవులు కాకుండా ముక్కు వైపుకి, ముక్కు రంధ్రం గుండా ఈ రాడ్ అనేది అక్కడికి వెళ్ళిందంట. ఆ డైరెక్షన్‌లో. अब इसका ब्रेन के अंदर कुछ महाभारत चल रही है, जैसे अंधेरा सा है। अंधेरे में पूरा जमीन जो है कीचड़ हुआ है खून से। कीचड़ हुआ, इतना खून दिख रहा है। और कोई पड़ा हुआ है खेत में, अंधेरा सा है। खेत में कोई पड़ा हुआ है जिसको 4-5 बाण जो है ना, एरो जो है वो लगे हुए हैं। उसके खून से पूरा कीचड़ हुआ है जमीन में। ऐसा उसके ब्रेन में चल रहा है, कुछ महाभारत जैसे चलती है उस तरह से। ఇతను నిద్రపోతున్న బ్రదర్ ఉన్నాడు కదా! అతనికి ఒక కలొచ్చింది. ఆ కల ఏంటంటే ఒక మహాభారతం యుద్ధం జరుగుతుంటే ఎలా ఉంటుంది అటువంటి ఘటనలాగా ఒక ప్లేస్‌లో ఒక మనిషిని మొత్తం బాణాలు వేసి అతని పైన సంధించిన బాణాల వల్ల అతని బాడీ నుంచి కారిన రక్తం వల్ల కిందంతా రక్తం ధారలతో బురదలాగా ఏర్పడి అక్కడ మనిషి పడి ఉన్నట్టు ఇతనికి దృశ్యం కనిపిస్తుందన్నమాట. ఇదంతా కూడా స్వప్నంలో వాళ్ళ అన్నకి. और उसके ब्रेन में एक स्पाइडर जो उसकी जालियां तैयार करते जा रहा है, नेट जो है वो तैयार करते जा रहा है। और एक स्कॉर्पियन जो है वो अंदर घूम रहा है, एकदम ब्लैक कलर का स्कॉर्पियन और ब्रेन में घूम रहा है, ऐसा दिखा रहे हैं। ఒక స్పైడర్‌ని, ఒక స్కార్పియన్‌ని 2 కూడా లోపల గదులు కడుతూ తిరుగుతున్న దృశ్యాన్ని చూపిస్తున్నారంట ఆయన తలలో. इसका वो बिच्छू की वजह से इसका नींद टूटा है और अचानक से जाग गया। తేలు కనిపించిన తర్వాత వెంటనే అతనికి ఉలిక్కిపడి నిద్ర లేచిపోయాడన్నమాట. मैं क्या सोच रहा था, अभी क्या दिखा? जैसे ये सोच रहा है ना, कान के पीछे से जैसे हेलमेट बाहर निकालते हैं उस तरह से एक बहुत टाइट सा एक एनर्जी था, टेंशन, वो हल्का सा बाहर निकल गया है। ఇప్పుడు అతనికి ఎంతైతే టెన్షన్, ఎంతైతే స్ట్రెస్ ఉందో అదంతా కూడా ఏదో హెల్మెట్ తీసి పక్కన పెట్టినట్టుగా నెమ్మదిగా తగ్గింది. अभी मुझे इस तरह से क्यों थॉट आया, धीरे धीरे चेहरा, राइट बॉडी फील हो रही है उसको। ये फील हो रहा है कि पैरों में सूजन है, नी में लगा हुआ है, क्यों लगा है ये ऐसे पूरा हि- फिर से उसको याद आ रहा है। హ్మ్. అతను నిద్ర లేచిన తర్వాత మళ్ళీ కుడి కాలు చూసుకున్నాడన్నమాట. ఏమైంది నాకు? ఎలా తగిలించుకున్నాను ఈ దెబ్బలు అని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. उसका भाई मंदिर में दिखा था, मैंने नारियल रखा था, उसको लगना चाहिए बोला था, मुझे ही लग गया। जैसे माइंड शांत हुआ है ना उसका। अब वो थोड़ा सा हम लोग रिपीट करते हैं ना उस तरह से, वो उल्टा 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 जाके सोच रहा है तो क्या हुआ है, హ్మ్. హ్మ్. तो मैंने क्या बोला था, इसलिए मुझे किससे लगा है उसको दिख रहा है। ఓకే. సో, ఇది దెబ్బ ఎలా తగిలిందని ఆలోచిస్తుంటే తనకి మూమెంట్స్ అన్నీ వెనక్కి వెళ్తూ ఉన్నాయన్నమాట టైమ్. సో, ఆ గుడికి వెళ్ళటము, అక్కడ కొబ్బరికాయ కొడుతూ ఆళ్ళ తమ్ముడికి ఏదన్నా అపకారం జరగాలని కోరిక కోరడము, కోరిన వెంటనే ఇతనికే దెబ్బ తగలడము, ఇవన్నీ అతనికి కనిపిస్తున్నాయన్నమాట. अब उसके मन में ऐसा आ रहा है कि पैर में तो बहुत स्वेलिंग है, उसको बांध कर मैं भाई को जाकर माफी मांग के आता हूँ। ఇప్పుడు అతనిలో పరివర్తన మొదలైందన్నమాట. అతనేమనుకున్నాడంటే
కాళ్ళు దెబ్బకి ఎక్కడైతే ఉందో దెబ్బకి కట్టు కట్టించుకొని ముందు వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుందామని అనుకున్నాడు. इसका मन ऐसा बोल के गया पर बॉडी रेडी नहीं हो रहा है। माइंड ఉమ్, बोल रहा है मैं क्यों जाऊं। ఉమ్. కానీ మనసు ఒప్పుకోవట్లేదు, దానికి అంగీకరించట్లేదు అనమాట మనసు. और मुझे इतना लगा है वो मुझे देखने के लिए भी आ सकता है ना। నాకు దెబ్బ తగిలింది, తనే వచ్చి చూడొచ్చు కదా నన్ను అని అనుకుంటున్నాడు తను. నేనెందుకు వెళ్ళాలి? और सच में वो देखने के लिए आ गया उसका छोटा भाई। ఉమ్. माँ भी उसके साथ में है। వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వచ్చారనమాట చూడ్డానికి తనని. అలా అనుకుంటూనే ఉన్నాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు అమ్మతో కలిసి వచ్చాడు తనని చూడ్డానికి. छोटे भाई के चेहरे पर भी दुख तो है कुछ इंसल्ट किया हुआ है वो याद तो है याद है उसको भी। पर वो लगा है इसलिए बड़ा भाई है इसलिए पूछने को आया। बहुत दिल से नहीं कर रहा है पर पूछने के लिए आया है कि कैसे लगा। తమ్ముడు అడుగుతున్నాడు అన్నయ్యని ఎలా ఉంది అని. లోపల తనకు గుర్తుంది. తను పడిన అవమానాలన్నీ గుర్తున్నాయి. అయినా కూడా తను వాళ్ళ అన్నయ్యని ఒక గౌరవంగా ఉంచి ఎలా ఉంది? ఎలా తగిలింది దెబ్బ అని అడుగుతున్నాడంట. ये बोल रहा है मंदिर में गया था मैं कि तुम्हारा भला होना चाहिए। సో, అన్నయ్య ఏం చెప్తున్నాడంటే, "నీకంతా మంచి జరగాలని నేను గుడికి వెళ్ళాను కదా!" అని చెప్తున్నాడంట. అది కోరుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు జరిగిందని చెప్తున్నాడంట. इसने सिर्फ एक झूठ बोला और सामने जो उसका भाई आया था इसका अचानक से जैसे किसी ने बटन ऑन कर दिया है। लाइट हो गया है जैसे बॉडी उसका एकदम से चेहरा चेंज हुआ है पूरा बॉडी चेंज हो गया। भाई का दीदी जिसको लगा है उसका चेंज हो गया क्या चेहरा? नहीं जिसके बारे में ये झूठ बोल रहा है कि मैं तुम्हारी खैरियत के हुँ, लिए मंदिर में गया था। अचानक से उसको क्या लगा कि मेरा भाई कितना प्यार कर रहा है मुझे। हुँ, अचानक से उसके अंदर के सारे जो ग्रीवेंस थे जो हुँ, रिवेंज की वजह से गुस्से की वजह से अंदर बॉडी अलग चेहरा अलग दिख रहा हुँ, था अचानक से लाइट लग गया उसके चेहरे में। हुँ, खुश एकदम गोल्डन लाइट आ गई है पूरा बॉडी गोल्डन हो रहा है। ఓకే. వాళ్ళ అన్నయ్య ఇలా చెప్పాడు కదా! నేను గుడికి వెళ్ళాను. నీ మంచి కోరడం కోసం నేను గుడికెళ్ళాను. నీ కోసం నేను వెళ్ళాను అన్న మాట వినగానే అతనికి సంతోషంతో అతని లోపల ఒక రకమైన సంతోషం మొదలైంది. అది గోల్డెన్ ఎనర్జీ లాగా ఒక లైట్ మెరిసినట్టుగా అతని బాడీ అంతా గూడా కాంతితో మెరిసిపోతుంది వాళ్ళ తమ్ముడిది ఆ సంతోషంతో. छोटा भाई जो है ना तुरंत बड़े भाई के पैर के पास बैठा है और धीरे 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 नी के पीछे से काफ मसल्स को मसाज करते करते एंकल की तरफ आ रहा है। హ్మ్. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య కాళ్ళని మసాజ్ చేస్తూ పైన ఎక్కడైతే మోకాలుందో మోకాలు నుంచి కింద భాగానికి నెమ్మదిగా మసాజ్ చేస్తూ మడం దగ్గరికి వచ్చాడన్నమాట. अब ये बड़ा भाई क्या सोच रहा है मेरा भाई कितना अच्छा है ना सादा सीधा सादा है एकदम। मैं कुछ भी सोचते रहता हूँ क्या हुआ वो है ना छोटा कोई चीज उसने ज्यादा ली तो क्या होगा। मेरी माँ भी उसके साथ ही रहती है उसका भी खर्चा होगा ऐसा वो सोच रहा है। ఓకే. సో, వాళ్ళ తమ్ముడు తనకి ఇలా కూర్చొని కాళ్ళు నొక్కుతూ తన పక్కన కూర్చునేసరికి తినకు కూడా జాలనిపించింది. తమ్ముడే కదా! నేనెందుకు ఈ విధంగా ఆలోచించాను? ఒక రవ్వ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? మా అమ్మ కూడా తనతోనే ఉంటుంది కాబట్టి, మా అమ్మకి సంబంధించిన ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి కదా! ఒక రవ్వ ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది? నేను అనవసరంగా అలా తప్పుగా ఆలోచిస్తున్నానా? అని తనకనిపించిందనమాట అన్నయ్యకి. और छोटे भाई को क्या लग रहा है वो है तो बड़ा अगर कोई चीज उसने मांग भी ली तो मुझे देना चाहिए ना मैं छोटा थोड़ी हो जाऊंगा उससे। अगर मुझे कोई चीज की जरूरत पड़ी तो मैं वो दे सकता है मैं उससे मांग भी सकता हूँ। సో, తమ్ముడి మనసులో కూడా ఇలాంటి భావనే అన్నమాట. సో, అన్నయ్యే కదా! అన్న తీసుకుంటే ఏమవుతుంది? ये ఒకవేళ जो కావాలని कन्वर्जेस హ్మ్. सॉरी ये स्टार्ट। बोलिए दीदी। ये जो कन्वर्जेशन हो रहा है वहां पर
अंदर अंदर कन्वर्जेशन हो रहा है, उसकी वजह से थोड़ा सा एनर्जी हल्का हो रहा है ना, पैरों की गांठें कम हो रही है, महाउतर बाबा जी का एनर्जी कनेक्ट हो गया है। హ్మ్. సో, ఇద్దరు కూడా క్షమించుకుంటున్నారు కదా! ఒకరినొకరు క్షమాపణ భావన ఉన్న నెక్స్ట్ మినిటే బాబాజీ, మహావతార్ బాబాజీ ఎనర్జీ కనెక్ట్ అయిందంట उसकी ఆ माँ కాలంలో. जो साथ में थी, वो आ, वो देख रही है कि मेरे बच्चों को नजर ना लगे, वो नजर उतार कर बाहर फेंक रही है। హుహు. వాళ్ళమ్మ వీళ్ళిద్దరి ప్రేమను చూసి దిష్టి తీసి బయటకు వేసిందంట. వీళ్ళిద్దరికీ కూడా దిష్టి తీసిందంట అన్నదమ్ములకి. कोई चीज नजर उतारते उतारते बाहर फेंकी, बड़े भाई के अंदर छोटा सा खील, ये रहता ना, छोटा सा, ये है क्या बोलते हैं उसको, रॉड है छोटा सा, जैसे 2-3 इंच का, उसके ब्रेन से जैसे उसके माँ ने बाहर निकाल के फेंक दिया। హ్మ్. అతనికి దిష్టి తీయగానే తనకెలా అనిపించిందంటే ఏదో తన తల నుండి ఒక గుచ్చుకునే ఒక మేకు తీసి బయట పడేసినట్లు అంత రిలీఫ్‌గా అనిపించిందంట వాళ్ళ అన్నయ్యకి. जो ब्रेन में एक टेंशन सा चल रहा था ना, अचानक शांत हो गया है भाई भी, बड़ा भाई। और छोटे भाई की तरफ देखकर बोल रहा है कि हम लोग आज से बहुत प्यार से रहेंगे, तुमको जो चाहिए तुम ले लो, हम लोग अभी झगड़ा नहीं करेंगे। హ్మ్. ఇక వాళ్ళ అన్నయ్య కూడా శాంతయిపోయి వాళ్ళ తమ్ముడికి చెప్పాడంట. "నీకు ఈ రోజు నుంచి మనిద్దరం చాలా ప్రేమగా ఉందాము. నీకేం కావాలంటే అది తీసుకో ఆస్తిలో నుంచి" అని అన్నాడంట. जो जिस जमीन की वजह से झगड़े हो रहे थे, जिस जमीन में कुआं था, और उधर दूसरी जगह में बड़े भाई की खेती थी, अचानक वो खेती में भी रिलैक्स, खेती जो है ना वो रिलैक्स हो रही है, पेड़ भी टेंशन फ्री हो गए। హ్మ్. ఇతని మనస్సు ప్రశాంతత అయిన వెంటనే మరుక్షణమే అతనికి సంబంధించిన పొలం ఏదైతే ఉందో, ఆ పొలంలో ఆ చెట్లు, అక్కడ సంబంధించిన ఆ బావి, ఎండిపోయిన బావి ఏదైతే ఉందో అదంతా కూడా శాంతిగా అయిపోతున్నాయంట. ఇతని మనసు ఈ భావాలు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాడో, అతనికి సంబంధించిన పొలం గాని అన్నీ కూడా ప్రశాంతంగా అయిపోతున్నాయంట. मास्टर्स, हम जो सोच रहे हैं, बॉडी के अंदर, नाड़ियों के अंदर, जमीन के अंदर, रिश्तों में किस तरह से गांठें बनती जा रही है, पेड़ तक उसकी वजह से टेंशन में आ रहे हैं, इस चीज को दिखाया जा रहा है। ఓకే. సో, మీ అందరికి అర్థమవుతుందా ఇక్కడ స్టోరీ? మన మనసులో, మన ఆలోచనకి ప్రతిరూపమే మన శరీరంలో, మన నాడుల్లో పడే బ్లాక్స్, దానికి సంబంధించిన మన ఇల్లు, మన నేల, మన భూమిలో ఉండే చెట్లు, మనకు సంబంధించిన భూమాత. అంటే అతనికి ఎలా జరిగిందో చూడండి. అతని మనసు ప్రశాంతంగా అవ్వంగానే, అతనికి సంబంధించిన భూమి, అతనికి సంబంధించిన చెట్లు, బావి ఇవంతా కూడా మళ్ళీ నార్మల్‌గా అయిపోతుంది. అలానే మనం ఏదైతే ఆలోచిస్తామో, దానికి సంబంధించి మన ఇల్లు, మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణం మొత్తం గూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతాము. సో, మన ఆలోచన మన చుట్టుపక్కల ఉన్న పంచభూతాల పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అదే ఈ కథ. मास्टर्स, जो दो भाइयों के झगड़े में एक पेड़ को काट के नीचे गिराया था, उस पेड़ के अंदर जान आ रही है, उसको क्या लग रहा है कि मुझे जीना है अभी भी। ये कट किया हुआ सिर्फ एक खाल, जो उसका जो कवर है पेड़ का, वो थोड़ा सा चिपका हुआ है, अदरवाइज पूरा पेड़ नीचे गिरा है। वो पेड़ भी ये सोच रहा है कि मुझे जीना है, और वो सूखने के लिए रेडी नहीं है अभी। ఆఖరికి చెట్టు ఏదైతే ఆయన నరికేసాడో, ఆ నరికేసిన చెట్టుకి కూడా మొత్తం అది నాకింకా బతకాలి అనే ఆలోచనతో ఉందంట.
నేను చావడానికి సిద్ధంగా లేను, నేను బతకాలనుకుంటున్నాను అనే ఆలోచన వస్తుందంట ఆ చెట్టుకి. इंसान के अंदर कोई चेंज हो रहा है। पृथ्वी, पेड़, एनिमल्स, आजू बाजू में हमारे रिश्तेदार, माँ बाप के ऊपर किस तरह से ये एनर्जी काम करती है, हमारे एक एक थॉट की वजह से ये दिखा रहे हैं। వావ్! చూసారా మాస్టర్స్? మనలో జరిగే ఒక ఆలోచన, ఆ ఆలోచనకి ఉండే ఆ ఎనర్జీ మన జీవితంలో మన రిలేషన్స్, మన తల్లిదండ్రుల నుంచి, మన చుట్టుపక్కల ఉన్న మన ఇల్లు, మన పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్న జీవులు, జంతువులు వాటన్నిటిపైన కూడా మన భూమాత, మన భూమాత నుండి వచ్చే మన ఇంట్లో ఉండే ఒక వాతావరణం, మనం వేసుకున్న చెట్లు, ఇవన్నీ కూడా మన ప్రశాంతత, మన లోపల ఒక ఏ ఏ ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీతో మన చుట్టుపక్కల ఉన్న గ్రిడ్ కూడా అలానే మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. అంటే మన ప్రతిరూపాలు ఇవన్నీ కూడా. और ये दोनों भाई गले लगकर एक दूसरे को माफ कर दिया है बहुत प्यार से। पूरा रूम गोल्डन एनर्जी से भरा हुआ है। అన్నదమ్ములిద్దరూ కూడా ఇంత ప్రేమగా ఒకరినొకరు హగ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రూమ్ అక్కడున్న పరిసరం మొత్తం కూడా గోల్డెన్ ఎనర్జీతో నిండిపోతుంది. अभी फिर से हम सिद्धाश्रम में जहाँ पर प्रोसेस हो रही थी वहां पर आए हुए हैं, ऐसा दिखा रहे हैं। ఇప్పుడు మళ్ళీ మనం సిద్ధాశ్రమానికి, అక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అది చూపిస్తున్నారు. मास्टर्स, आपको इस स्टोरी में से कोई भी चीज याद आ रही है कि भाई के साथ? ऐसा नहीं है कि दोनों मेल ही होंगे या दोनों फीमेल ही होंगे। कोई भी चीज आपने किस तरह से सोचा हुआ था और किस तरह से आपके बॉडी में पेन उठ रहा है, इसको याद करके थोड़ा सा ब्रेन को इस तरह से बोलते रहो कि मैं रेडी हूँ इन सारे गांठों को निकालने के लिए, इन ट्रॉमा को छोड़ने के लिए मैं रेडी हूँ। और सच में रेडी होना है अंदर से। जैसे जैसे मास्टर्स मसाज कर रहे हैं, ये आपकी गांठें जल्दी निकल जाएगी। మాస్టర్స్, మీకు అర్థమవుతుంది కదా? ఈ కథలోని నీతి ఏంటంటే, ఇది వింటూ వింటూ మీకేమైనా గుర్తొస్తున్నాయా? మీ ఇదే అన్నదమ్ములు అవ్వనవసరం లేదు. అక్క చెల్లెళ్ళ మధ్య కూడా ఇటువంటి భేదాభిప్రాయాల వల్ల మీరు తెలుసో తెలియకో మీరు క్షమించుకోలేకపోతున్నారా ఒకరినొకరు? ఈ క్షణము అది తలుచుకుంటున్నారా మీరు? తలుచుకొని వారిని క్షమించడానికి ట్రై చేయండి కంప్లీట్‌గా. మీ అక్క చెల్లెలవ్వచ్చు, మీ అన్న తమ్ముళ్ళవ్వచ్చు. క్షమాపణ చేయండి దయచేసి. మీరు ఎంత క్షమిస్తారో మీ బాడీలో ఎక్కడెక్కడ నొప్పులు మొదలవుతున్నాయి మాస్టర్స్ మీరు గమనించండి. అక్కడ ట్రామాని మాస్టర్స్ తీయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధమంటే వారు సిద్ధంగా ఉన్నారు. నేను నిన్ను క్షమిస్తున్నాను. అటువంటి కోపం, ప్రతీకారాలతో అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాల కోసం ఆ రివెంజ్ మీలో ఇంకా ఉందా? కోపం మీలో ఇంకా ఉంటే అది ట్రామా రూపంలో మీ కాళ్ళని, కీళ్ళని పట్టుకొని వేధిస్తూ నొప్పుల రూపంలో మిమ్మల్ని బాధపెడుతుంది. అది మీకు నొప్పి రూపంలో ఇప్పుడు తెలుస్తుంది. ఆ వైబ్రేట్ అవుతుంది మాస్టర్స్. మీరు సిద్ధం కండి ప్లీజ్ దయచేసి. కోపం వద్దు. अभी भी अंदर से ये आवाज आ रही है कि मैंने नहीं स्टार्ट किया था, उसने किया था, तो उसने माफ करना चाहिए। హ్మ్. ఇప్పుడు కూడా మనలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈ గొడవ మొదలుపెట్టింది నేను కాదు కదా! కాబట్టి వాడే నన్ను క్షమించాలి. సో, వాడే సారీ చెప్పాలి అని మనలో చాలా మంది అనుకుంటున్నారు. मास्टर्स, ये आपकी फ्री विल है कि आप उसको माफ करना चाहते हैं कि नहीं करना चाहते हैं। ये कोई भी रिश्ता, आप स्टोरी के थ्रू कोई भी रिश्ते को आप लेकर देखो, ये आपका फ्री विल है कि आप नहीं छोड़ना चाहते हो चीजों को। आप इस जन्म में, अगले जन्म में, अगले 10 जन्म में इस चीज को
कैरी फॉरवर्ड करके पैर को डैमेज करते रह सकते हैं, या तुरंत तुरंत रेडी होकर इस गांठों को निकलने के लिए मास्टर्स की हेल्प कर सकते हैं। मैं रेडी हूँ। वो मुझे माफ करेगा कि नहीं करेगा वो बाद में देखेंगे। मैं अभी रेडी हूँ सब कुछ छोड़ने के लिए। उसने भी स्टार्ट किया होगा, मैं खुद माफी देने के लिए रेडी हूँ। मैं उसको भी माफी कर रहा हूँ और खुद को भी माफ कर रहा हूँ। मैं उससे भी माफी मांग रहा हूँ। मैंने उसको भी है, उसने भी मुझे माफ कर दिया होगा। ब्रेन को कुछ भी बोलकर आप रेडी हो जाओ, नहीं तो ये अगले 10 जन्म तक भी आप इसको लेकर घूम सकते हो। సో మాస్టర్స్, ఇది ఫ్రీ విల్. అంటే మీ బ్రెయిన్ మీకు చెప్పచ్చు, మీ తమ్ముడే మొదలు పెట్టాడు, మీ చెల్లెలో మీ అక్కనో వాళ్ళే మొదలు పెట్టారని, వారే ఫస్ట్ సారీ చెప్పాలని మీ బ్రెయిన్ మీకు చెప్పచ్చు. కానీ మిమ్మల్ని మీరు అడగండి, ఈ బాధ, ఈ నొప్పులు ఇంకొక 10 జన్మల వరకు భరించాలి అని మీరు సిద్ధంగా ఉంటే మీ ఇష్టం. కానీ ఈ క్షణమే, ఇప్పుడే ఆ బాధల నుండి బయటికి రావాలనుకుంటే ఫస్ట్ మీ అక్కనో, మీ చెల్లినో, మీ అన్నదమ్ములనో ఫస్ట్ మీరు క్షమించి మిమ్మల్ని కూడా మీరు క్షమించుకోండి. ప్లీజ్ ఫర్‌గివ్ దెమ్ అండ్ ఫర్‌గివ్ యువర్‌సెల్ఫ్ అండ్ రిలీజ్ ఫ్రమ్ దిస్ ట్రామాస్, రిలీజ్ ఫ్రమ్ ద పెయిన్. డోంట్ క్యారీ దిస్ trauma to another 10 births. और मास्टर्स, हम जिसको बहुत ज्यादा गुस्सा करते हैं ना, इस जन्म में समझो ऐसा है आपका किसी के साथ बहुत ज्यादा गुस्सा है, वो फिर आपकी लाइफ में बहुत क्लोज रिलेशन में आएगा। ये कंफर्म है, कंफर्म। చూడండి మాస్టర్స్, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీకు ఎవరి పైన అయితే గొంతు వరకు కోపం ఉందో, ఎవరి పైన అయితే విపరీతమైన కోపం ఉందో, వాళ్ళు మళ్ళీ తిరిగి మీ అతి ఇంపార్టెంట్ అయిన రిలేషన్‌షిప్ లోకి రాబోతున్నారు వారు. तो अभी छोड़ दो इन चीजों को, जल्दी से रिलीज అందుకని होने देना है। కోపం వదిలేసేయండి మాస్టర్స్. ఎవరి పైనైనా మనకి గొంతు వరకు కోపం ఉండొచ్చు. దయచేసి క్షమించండి. వదిలేయండి వారిని. ఫ్రీ చేసేయండి. లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకొక వేషంలో, ఇంకొక ధారణలో మళ్ళీ వస్తారు మనకి. వద్దు కదా! శత్రువులు మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా! जैसे जैसे आप रेडी हो रहे हो, लोअर लेग से गांठों की, जैसे ग्रेप्स का पूरा गुच्छा होता है ना, उस तरह से गांठें निकल रही है लोअर लोअर लेग से, काफ मसल से। और जैसे जैसे आप रेडी होते जा रहे हो, हिप बोन से, जैसे आपके पैर को पूरी तरह से ओपन करके रखा है, जो स्वेलिंग दिख रहा था, जो पैर बड़ा हुआ दिख रहा था, वो पूरी तरह से खोलकर पैर को एकदम रियल जो उसका पैर है उसमें वापस करके दे रहे हैं। ఇది మోకాళ్ళ దగ్గర నుంచి హిప్ బోన్ వరకు ఎక్కడైతే రిపేర్స్ జరగాలో అక్కడంతా కూడా రిపేర్స్ జరుగుతున్నాయి. అదంతా ఓపెన్ చేసి స్వెల్లింగ్ అంతా తగ్గిస్తున్నారు. जो पैर को आप होल्ड नहीं कर पा रहे थे, वो अभी एकदम रिलैक्स, और जैसे पैर पूरी तरह से सांस ले पा रहा है, एकदम रिलैक्स हो गया है। ఇప్పుడు అంతకుముందు ఆ కాలు ఎంతైతే నొప్పితో ఉందో, ఆ నొప్పిని, ఆ బాధనంతా తగ్గిస్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి శ్వాస తీసుకుంటున్నంత పనవుతుంది కాళ్ళ దగ్గర. और इसका पूरा लोअर बॉडी से, शोल्डर से, कान से, पूरा राइट चेहरे की तरफ, जैसे चीजों को बांध के रखा हुआ था,
वो धीरे 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 हटती जा रही है। సో ఏదైతే కుడి కుడి శరీరం పైన మీ చెవి దగ్గర పైన తల దగ్గర ఏదైతే ఆ ఘాట్లు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా టెన్షన్ ని ఆ ఘాట్లని నెమ్మది నెమ్మదిగా తొలగిస్తూ ఉన్నాయి, తొలగిపోతున్నాయి. जीसस की एनर्जी कनेक्ट हो गई है। साईं बाबा की एनर्जी कनेक्ट हो गई है। షిరిడి సాయి బాబా, शंकराचार्य जी की एनर्जी कनेक्ट हो गई है। यस। చైతన్య మాస్టర్, వీరి ఎనర్జీస్ అంతా కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాం మనం ఇప్పుడు చైతన్య మాస్టర్ లో. और महादेव एंड पार्वती जी की एनर्जी कनेक्ट हो गई है पूरा राइट बॉडी से। एक टाइट रॉड के अंदर जैसे बॉडी को स्पाइन के पास लॉक करके रखा था, उसको निकाल दिया है। మీ కుడి శరీరం భాగంలో ఎక్కడైతే మనని బంధించి పెట్టారో అదంతా కూడా రిలీజ్ అవుతుంది మాస్టర్స్. और धीरे धीरे बॉडी रिलैक्स होने लगी है। एकदम रिलैक्स रखना है बॉडी को। दांतों को भी, मसूड़ों को भी एकदम रिलैक्स रखना अभी। శరీరాన్ని మొత్తం కూడా ఫ్రీగా రిలాక్స్ గా వదిలేద్దాం మాస్టర్స్. ఈవెన్ పళ్ళని కూడా పళ్ళని కూడా రిలాక్స్ చేద్దాం మాస్టర్స్. అస్సలు టైట్నెస్ ఉంచుకోవద్దు శరీరంలో. हाथों के फिंगर्स को इंटरलॉक करना है। और अब मास्टर्स मुद्रा को छोड़ के इंटरलॉक योर फिंगर्स। और सेकंड चक्रा में ये जैसे ही पूरा हीलिंग हो गया है, सेकंड चक्रा में अब प्रोसेस स्टार्ट हो गया है। जैसे उधर उधर एनर्जी आना स्टार्ट हुआ है, सेकंड चक्रा की तरफ ध्यान देना है। इस इमोशन की वजह से ये मूव नहीं हो रहा था, इस वेट की वजह से ये मूव नहीं हो रहा था। वो धीरे धीरे मूव होने की कोशिश कर रहा है। सेकंड चक्रा के ऊपर ध्यान देना है। फोकस ऑन सेकंड चक्रा। స్వాదిష్టాన చక్రం పైన ఫోకస్ పెట్టండి మాస్టర్. మీ ముద్రను మార్చుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని క్రాస్ చేసుకొని కూర్చోండి. सेकंड चक्रा में जैसे जैसे एनर्जी बढ़ती जा रही है, अब राइट बॉडी में गोल्डन एनर्जी जाने लगी है। और जहां जहां पर डैमेज था वो ठीक होना स्टार्ट हुआ है। अंदर से पूरा राइट बॉडी गोल्डन होना स्टार्ट हुआ है। సో కుడివైపు ఏదైతే శరీరంలో బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ గోల్డెన్ కలర్ లో మెరిసిపోతుంది బాడీ. दोनों पैरों की तलवों की तरफ ध्यान देना है।
ఇప్పుడు 2 కాళ్ళ పైన మీ దృష్టిని తీసుకురండి మాస్టర్స్. मास्टर्स, दोनों तलवे के अंदर स्वास्तिक का एनर्जी एक्टिवेट हो रहा है। आपको फिर से पेन उठ सकता है। ये एनर्जी दोनों पैरों से, पैरों के सेंटर से अब पूरे पैरों से बॉडी के अंदर गोल्डन एनर्जी जागृत करने लगी है। మీ 2 కాళ్ళ పైన దృష్టిని పెట్టండి. అక్కడ 2 స్వస్తిక్ షేప్‌లో అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. 2 చక్రాలు ఏర్పడి మీకు మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉంది మాస్టర్స్. అక్కడే దృష్టి పెట్టండి. सांसों के थ्रू पूरा ध्यान बॉडी के अंदर रखना। శరీరం లోపలే ఉండండి మాస్టర్స్. శ్వాసధార, ధ్యాసధార. बॉडी में जहां से भी पेन रिलीज हो रहा है, इसको होने देना है। శరీరంలో నొప్పులన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. దాన్ని అవనివ్వండి. मास्टर्स, अगर आप पेन को गहराई से देखना स्टार्ट करेंगे, आपको ये दिखने लगेगा कि बॉडी में पेन नहीं है। మీరు గమనించి చూడండి. ఆ నొప్పి అంతకుముందు ఏదైతే విపరీతమైన నొప్పి ఉండేదో, నొప్పి ఇప్పుడు లేదు. आप उसको अवॉइड करते हो ना, इसलिए पेन ज्यादा बढ़ता है। మీరు దాన్ని పట్టించుకోరు కదా! నొప్పి కలిగే ప్రాంతాన్ని మీరు పెద్దగా పట్టించుకోరు. అందుకనే పెరుగుతూ ఉంటుంది నొప్పి. इसलिए जहां पर भी पेन हो रहा है, बस उसकी तरफ देखते रहो प्यार से, वो हील होना स्टार्ट हो जाता है। ఏ ప్రదేశంలో అయితే మీకు నొప్పి కలుగుతుందో, ఆ ప్రాంతాన్ని ప్రేమగా గమనించండి. జస్ట్ మీ ప్రేమగా అటెన్షన్ ఇస్తే అది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. बॉडी के अंदर ध्यान देना, बहुत ज्यादा एनर्जी स्पिन होने लगा है। ఎనర్జీ లోపల చాలా విపరీతంగా ప్రవేశిస్తుందండి. బాడీని గమనిస్తూ ఉండండి. శరీరం లోపలే పెట్టండి శ్వాసలని, ధ్యాసని. जो बहुत सारे मास्टर्स आए हुए थे, अब वो बाबा जी की परमिशन लेते हुए जाना स्टार्ट हो गए हैं। ఇప్పటి వరకు వచ్చిన హయ్యర్ మాస్టర్స్ ఎవరైతే మనతో ఉండి ఈ ప్రాసెసింగ్ చేయించారో వారు మహతర్ బాబాజీ పర్మిషన్ తీసుకొని ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి. जो यूएफओ के अंदर से बहुत सारे मास्टर्स आए थे,
वो भी जाने लगे हैं। యుఎఫ్ఓ నుండి వచ్చిన మన నక్షత్ర మిత్రులు, మన ఆర్కుటూరియన్స్, టెడియన్స్ వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోవడానికి. ఇప్పటి వరకు మనతో ఉన్నారు వారు. मास्टर्स वहां पर सर्कल के आउटर साइड में जितना बड़ा सर्कल है उतने बड़े बड़े 2 स्नेक वहां पर आए थे हमारी हीलिंग में सपोर्ट करने के लिए। वो भी जा रहे हैं। ఇప్పటి వరకు మనతో ఈ మాస్టర్స్ తో సహా 2 పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట మాస్టర్స్. వారు కూడా ఎనర్జీనివ్వడానికి మనతో ఉన్నారు ఈ క్షణం వరకు. नरसिंह నాగులు, सरस्वती जी की एनर्जी वो भी आए हुए थे, वो जा रहे हैं। సరస్వతి దేవి కూడా ఉన్నారంట ఇప్పటి వరకు. తను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. नरसिंह सरस्वती वो నరసింహ हम्म सर्कल के अंदर बहुत अभी भी ऐसे मास्टर्स है जो हमारे हीलिंग के लिए आते हैं, पर वो ना अपने आइडेंटिटी नहीं दिखाते। वैसे भी एक मास्टर्स सर्कल के बाहर जा रहे हैं। కొంతమంది వారి మొహం అంటే వారి పరిచయంని చూపించుకోకుండా ఉన్నారంట మాస్టర్స్ వీరు. హైయర్ మాస్టర్సే. వారెవరో కనపడకుండా మనతో ఉండి ధ్యానాన్ని చేపించి మనలో హీలింగ్ చేయించారంట. వారు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. स्वामी समर्थ सबको बहुत ग्रेटिट्यूड दे रहे हैं आज की हीलिंग के लिए। స్వామి बस సమర్థ मास्टर्स दिल से महाअवतार बाबा जी, माता जी और आज की प्रोसेस में जितने सारे मास्टर्स आए थे, जो दिखे थे, जो नहीं दिखे थे, जितने भी एनर्जीज यहाँ कनेक्ट हुई थी, सभी को दिल से ग्रेटिट्यूड देना है। ఇప్పటి వరకు మన సైన్యాన్ని ఎవరైతే మన మాస్టర్స్, అసెండెడ్ మాస్టర్స్ మన కోసం వేరే వేరే లోకాలు, పై లోకాల నుంచి వారు ఎక్కడ నుండో దిగి మన కోసం కేవలం మన హీలింగ్, మన ట్రామాని పోగొట్టడానికి, మన లైఫ్ లో మార్పు తీసుకురావడానికి కోసం ఎవరైతే మనతో ఇప్పటి వరకు ఉండి హెల్ప్ చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోండి మాస్టర్స్. సాష్టాంగ నమస్కారాలు మనందరి తరఫున. మన శ్వాసల ద్వారా వచ్చే ఒక పూలమాల, శ్వాసమాలలతో మహాతర్ బాబాజీకి, అక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా వేద్దాం. ధ్యానమాలలతో అలంకరిద్దాం. इतना ज्यादा ग्रेटिट्यूड देना है कि हमारी बॉडी पूरी तरह से गोल्डन हो जानी चाहिए। ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే మీరు మన బాడీలో మొత్తం కూడా గోల్డెన్ ఎనర్జీ నిండిపోవాలి మాస్టర్స్. అంత థ్యాంక్స్ చెప్పండి ఇప్పుడు జరిగిన ప్రాసెస్ కి. మనస్ఫూర్తిగా వారందరికీ కూడా ధ్యానమాలలు, గ్రాటిట్యూడ్ తో వేసే ధ్యానమాలలు ఇప్పటి వరకు మన ముందు ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ధరించండి. ఊహించుకోండి మన సర్కిల్, మన గ్రిడ్ నుంచి ఒక ధ్యానమాల తయారయ్యింది. అది బాబాజీకి, మాతాజీకి, మనందరి సిద్ధ పురుషులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా వేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ. गुरु गोविंद सिंह जी की एनर्जी इस ग्रेटिट्यूड को एक्सेप्ट करते हुए और सारी एनर्जी जो ग्रेटिट्यूड की है वो गुरु गोविंद सिंह जी बाबा जी के पैरों में डाल रहे हैं। వావ్. మనం చూపిస్తున్న గ్రాటిట్యూడ్ ని మెచ్చుకొని గురు గోవింద్ జీ, బాబాజీ కాళ్ళకి
ఆ గ్రాటిట్యూడ్ ని సమర్పిస్తున్నారు. और गुरु गोविंद सिंह जी हमारी तरफ इतना ग्रेटिट्यूड पे कर रहे हैं कि थैंक यू। ఆయన सांस की మనల్ని तरफ ध्यान देना है। yes, శ్వాస పైన ధ్యాస పెట్టండి మాస్టర్. सांसों की तरफ ध्यान दे के बैठ जाना है, क्योंकि एनर्जी बहुत ज्यादा है। एकदम से बाहर नहीं आना। प्रोसेस खत्म हुआ है, पर बॉडी के अंदर जितना एनर्जी है आप उसको हैंडल नहीं कर पाओगे, वैसे ही बैठे रहना। ప్రాసెస్ కంప్లీట్ అయింది మాస్టర్స్. కానీ ఎవరు కూడా తొందరగా కళ్ళు తెరిచి బయటికి రావకండి. ధ్యానం కంటిన్యూ చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయి. మీరు వెంటనే కళ్ళు తెరవడానికి ట్రై చేయకండి. కాసేపు ఆ ఎనర్జీస్ ని అనుభవించండి మాస్టర్స్. चेहरे की तरफ ध्यान देना है। మీ మొహాన్ని గమనించండి మాస్టర్. बॉडी के बाहर से पूरा चेहरे की तरफ ध्यान दो। బయట నుండి మీ మొహాన్ని మీరు చూస్తే ఎలా చూసుకుంటారు? బయట నుండి మీ శరీరం బయట నుంచి బయటకు వచ్చి మీ మొహాన్ని చూసుకోండి మాస్టర్స్. లుక్ ఎట్ యువర్ ఫేసెస్. कल गर्दन की तरफ बाहर से देखना है। మీ పైన స్కల్, మీ మెడ ఆ భాగాన్ని బయట నుండి చూడండి ఒకసారి. శరీరం బయటకు వచ్చి చూసుకోండి. अपर बैक, हैंड्स की तरफ, पाम की तरफ, लोअर बैक। धीरे धीरे बॉडी को बाहर से देखना है। हिप्स की तरफ, थाइस की तरफ, चेस्ट से, स्टमक से, जेनिटल से, पैरों की तरफ, नी, लोअर लेग, एंकल से फिंगर्स की तरफ। रिलैक्स। हार्ट चक्रा पे ध्यान दो। रिलैक्स। फोकस ऑन हार्ट चक्रा। मास्टर्स, हार्ट चक्रा में मेरु श्रीयंत्र क्रिस्टल से बना हुआ गायत्री माता की एनर्जी के साथ कनेक्ट हो गया है। हार्ट चक्रा में ध्यान दो। फोकस ऑन
हार्ट चक्र, focus on heart chakra. Gayatri Mata energies connected with crystal Meru Shri Yantra. Focus on heart chakra. Focus on heart chakra only. ब्रेथ की तरफ ध्यान देना है. फोकस ऑन ब्रेथ. एकदम स्लोली. पुट योर हैंड्स ऑन फेस. दोनों हाथों को चेहरे के ऊपर रख देना. आंखें नहीं खोलनी है. రెండు చేతులు నెమ్మదిగా మీ ఫేసెస్ పైన పెట్టుకొని కళ్ళు తెరవకండి అప్పుడే మాస్టర్. कल की तरफ. दोनों हाथ गर्दन की तरफ धीरे धीरे प्रेस करते हुए, शोल्डर को प्रेस करते हुए हाथों की तरफ आना है. నెమ్మదిగా తల ప్రాంతాన్ని, మీ మెడని, షోల్డర్స్ ని నెమ్మదిగా రెండు చేతులతో పట్టుకుంటూ ప్రెస్ చేస్తూ కిందకి రండి. हार्ट चक्र के ऊपर ध्यान. हार्ट चक्र के ऊपर दोनों हाथों को रखना है. ఈ రెండు చేతులు మీ హృదయం పైన పెట్టుకోండి మాస్టర్స్, హార్ట్ చక్ర దగ్గర. धीरे धीरे लोअर बैक की तरफ, हिप्स की तरफ टच करते हुए, पैरों को टच करते हुए, प्रेस करते हुए नी की तरफ जाना है. నెమ్మదిగా చేతులతోని మీ బ్యాక్ నుండి, హిప్స్ నుండి కింద ప్రాంతంలోకి నెమ్మదిగా చేతులతో नी के నొక్కుతూ ऊपर हाथों को प्रेस करना है. नी के ऊपर दोनों हाथों से प्रेस करना है. రెండు చేతులతో మీ మోకాళ్ళ పైన చేతులు పెట్టి నొక్కండి మాస్టర్స్, ప్రెస్ చేసుకోండి. लोअर लेग को तलवे को भी प्रेस करते हुए फिर से धीरे धीरे ऊपर आना है. दोनों हाथ चेहरे के ऊपर. మళ్ళీ తిరిగి చేతులని ఫేస్ పైన పెట్టుకోండి. धीरे धीरे आंखें खोल सकते हैं. నెమ్మదిగా మీ రెండు కళ్ళు తెరవచ్చు మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. Thank you, masters. Thank you so much. Thank you. Love you. Thank you so much. థ్యాంక్ యూ సునీతాది. వాట్ ఏ వండర్ఫుల్ సెషన్. Yes. Thank you. Thank you so much for inviting me. Thank you so much. It is such a gratitude from all of us, whoever is watching this session on YouTube and Zoom. We are all so much beholden to you, and with lots and lots of gratitude, Didi. जो भी बोला बहुत कम है. Thank you so much, Didi.
We all Yes. love you so much. And Thank masters, you so much. సో आपके ఎక్స్పీరియన్సెస్ को మీ ఎక్స్పీరియన్సెస్ ని దయచేసి యూట్యూబ్ కమెంట్స్ లో పెట్టొచ్చు. అండ్ నేను సునీత గారి ఛానల్ ని మన ఫస్ట్ కమెంట్ లో పెడతాను. ఎవ్రీ డే ఇండియన్ టైం 3 AM కి ఈ క్రియ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. తను ఎవ్రీ డే 3 గంటలు లైట్ ఛానలింగ్ ఇలాంటివి ఛానలింగ్ చేయించి మనలో చాలా హీలింగ్స్, చాలా అసెండింగ్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఏకంగా ఎన్లైటన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనందరినీ కూడా. సో మీ అందరికీ కూడా విఐపి పాసులు దొరికినట్టే అనుకోండి. సో ఈ అద్భుతమైన ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోండి మాస్టర్స్. అండ్ ఈ ఛానల్ ని నేను పేరు క్లియర్ గా నేను ఫస్ట్ కమెంట్ లో పెడతాను, దాన్ని పిన్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఎటువంటి లైవ్ వచ్చినా కూడా మీరు దాన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మాస్టర్స్, అండ్ అతి త్వరలో ఎవరైతే మీ టైమ్ జోన్ ఈ 3 o'clock to 6 AM ఇండియాలో మీరు పాల్గొనలేను అనుకుంటే మీకోసం ఒక స్పెషల్ ఫెసిలిటీ వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ యూ. దానికి మేము ఆ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీతాది अनंत कोट प्रणाम दीदी, आपके पैर चरणों को No, सभी no, के no, नहीं, सभी thank के you. तरफ Thank से you so much. Yes, thank you, masters. Thank you so much. थैंक यू मैम. बा, बाबा जी को थैंक यू देना है. बाबा जी, महातर बाबा जी को प्रणाम, आत्म प्रणाम सभी की तरफ से, हमारी तरफ से आत्म प्रणाम. Yes, माता जी को, बाबा जी thank को you, और thank you. सारे मास्टर्स को Yes. लव यू. और मास्टर्स, हो सकता है कि आपको लैंग्वेज ना समझ में आए, जैसे आज मनसा जी ने ट्रांसलेट किया. हो सकता है कि आपको मैसेज या ट्रांसलेशन या बहुत सारी चीजें समझ में नहीं आएगी जब आप सुबह 3 बजे मेडिटेशन में ज्वाइन करेंगे. वहां पर समझना जरूरी नहीं है. आपकी लैंग्वेज बाबा जी को आती है. आप जो बोल रहे हो, आपकी जो प्रॉब्लम है, वो बाबा जी को समझते हैं सारे. आपको बस ज्वाइन होना है, बाबा जी के एनर्जी के साथ कनेक्ट होना है, उनका हाथ पकड़ के बैठ जाना है. हो सकता है आपको बहुत सारी चीजें ना समझ में आए, पर मेडिटेशन में बैठने के बाद जो रिजल्ट है, आपके सरेंडर होने के बाद जो रिजल्ट है, वो आपकी रियल लाइफ में दिखेगा. यस. మాస్టర్స్ తను ఏమంటున్నారంటే మీరు ఈ 3 AM to 6 AM క్లాసెస్ ఏదైతే మెడిటేషన్స్ లో మీరు పాల్గొంటారో మీకు భాష అర్థం కాకపోయినా కూడా ఆ ఎనర్జీస్ ఏదైతే ప్రాసెసింగ్ జరుగుతాయో ఖచ్చితంగా జరుగుతాయి మీలో. సో ఆ చేంజెస్ అనేవి ఆ ప్రాసెసింగ్ అయిన తర్వాత మీ బాడీలో మీరే గమనించుకోవచ్చు. మీ మనసులోని, మీ శరీరాలలో జరిగే మార్పులని మీరు దగ్గరుండి మీరు విట్నెస్ చేసుకోవచ్చు. సో ఇది మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక వజ్రాయుధం లాంటి పాస్, ఒక గేట్‌వే. సో మనందరినీ కూడా మనల్ని క్వాలిఫై చేసిన గురువులకి, మనని ఇటువంటి గొప్ప గురువు ముందు, ఇలాంటి గురువుని మనకి ఇచ్చిన ఒక సునీతా దేవి లాంటి గురువుని మనకి ఇచ్చిన మహోతర్ బాబాజీకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ గైడింగ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్ ఆర్కుటూరియన్స్, థ్యాంక్ యూ సో మచ్ మన నక్షత్ర మిత్రులు. సో यस. ఈ ఈ ఛానల్ ని పేరు మీకు పెడతాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైవ్ లో పార్టిసిపేట్ చేయండి మాస్టర్స్. మీ జీవితం అంటే ఒక లైఫ్ టైం పట్టే ఒక లెసన్ ని ఒక్క సెషన్ లో తను మనకి హీల్ చేస్తున్నారు. మనం ఏం చెప్పి తనకి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం? థ్యాంక్ యూ ఇస్ అ స్మాల్ వర్డ్. प्रवीणा है, जो कुछ बात करना चाहती है. आपको लेट तो नहीं होगा ना? 11 दीदी मैं बज गए अनम्यूट हैं. कर रही हूँ उनको, बस हम बात करने हाँ. दीजिए, हम्म. क्योंकि आपको भी सुबह में उठना है ना दीदी, इसलिए मैं रुक पा रही हूँ. हम्म. हम्म. आपका बहुत बहुत आभार, धन्यवाद. मैं प्रवीणा बोल रही हूँ, सुनीता मैडम. यस, नमस्कार. बोलिए मैम. नमस्ते, हाँ, नमस्ते. हाँ, बहुत बढ़िया रहा. जो भी हो रहा है वो चाय की तरह मास्टर्स आके आपने बोला है ना, बढ़िया हाँ. चैनलिंग करके जो भी है वो मतलब पहले जब ये चैनलिंग हो रहा था लोग मतलब वो पेन की वजह से जैसे चीख रहे थे, सब हाँ. हाल हो हाँ, गया वो था. दिख तो रहा बाद था. में धीरे हाँ, धीरे हाँ. स्टेबल हुआ. जब उनको एक्सेप्टेंसी आई, जब स्टेबल हुआ सब, हाँ, आ, और भी बैठ नहीं और पा रहे थे बहुत लोग. हाँ, हाँ. हाँ, और जो मास्टर्स आए थे, आप बोल रहे हैं आधे वो आइडेंटिटी नहीं दे रहे. उन्होंने बोला कि समय आने पर हम धीरे धीरे आइडेंटिटी दे देंगे, मास्टर्स ने बोला यस. है. हम्म. तो एक मास्टर नया है, उन्होंने आइडेंटिटी देखे गए योग्य योग
जॉनसन कुछ ऐसा बोला था उन्होंने, कुछ लिख हम्म मुझे गोल्डन कुछ था। हम्म उन्होंने बोला कि जो आप विश कह रहे हो वो सपने के रूप में आपको जो भी आप कह रहे थे ना, जो आपको आंसर चाहिए वो मिल जाएगा। और ओके बोला है हिंदी में, फिर लिख के दिया है मुझे गोल्डन पेन से, तेरी मनो का वही इच्छा के कुछ ऐसे है, जो भी है वो कंप्लीट हो जाएगी करके बोल के गए वो। ओके ओके थैंक यू थैंक योगी जॉनसन कुछ ऐसा बोला था, वो नए हाँ वो हाँ ऐड हाँ नहीं दे रहे थे, लेकिन मैं आपको देखे जा रहा हूँ, ऐसे बात हाँ करके गए। यस हाँ, यस थैंक यू फिर सबको बोल रहे थे आई लव यू ग्रेटिट्यूड बोला ना हम सब ने। हाँ तो हाँ वो बोल के गए, और सब मास्टर्स फिर उनको मैंने गले में माला डाला, सब कुछ किया, तो उन्होंने गोल्डन ऐसे माला 5 साल की जैसे लड़की जैसा मेरा सोल वैसे बना के, तो हम्म मेरा मुझे गुड किस गुड वो माला वाला पहना यस के गुड विश दे के चले गए। यस बहुत थैंक यू फॉर शेयरिंग थैंक यू आपका बहुत बहुत बड़ा आभार। थैंक यू सो मच थैंक यू प्रवीणा जी थैंक यू सो मच दीदी आपको भी फिर सुबह से उठना चाहिए ना, तो कैन वी क्लोज द सेशन और इज इट ओके फॉर यू टू? लिखिता उसका एक बार सुन लेते हैं जी। कुछ क्वेश्चन ना रहे ठीक है ग्रेटिट्यूड है तो ठीक है पर कुछ क्वेश्चन ना रह जाए इसलिए हाँ हाँ बोलिए जी Good evening, madam. Sunita, madam. यस So गुड much इवनिंग thank you. यस थैंक यू Uh, मैम थैंक यू Yesterday, I was thinking about you, how I should participate on morning 3 to 6. But due to Mahavatar Babaji's blessing, I can enter this this session. So I feel the ओके face of Mahavatar Babaji. Uh, यस Up to some time, I was unconscious. After हम्म that, I feel a light come upon me, and हम्म I feel the blackness block on my back backside. हम्म So I felt that. So I come to know that I still have that. So हम्म thank you for your all these things. So थैंक यू सो I'm मच so energetic now. I feel so energetic. यस Thank you, यस ma'am. यस Thank you. थैंक यू Thank सो you मच for थैंक your यू love, ma'am. Thank you. यस थैंक यू लव यू मास्टर्स लव यू थैंक यू आपके ग्रुप का ना एनर्जी बहुत अच्छा है जैसे इससे पहले कभी भी मैंने सिद्धाश्रम में सप्त हम्म। कलर का वो जो सर्कल के ऊपर सप्त कलर दिख रहे थे ना वो फर्स्ट टाइम दिखा वाओ। आपके ग्रुप का एनर्जी अच्छा है एकदम मास्टर्स बहुत मास्टर्स कनेक्टेड है आपके ग्रुप के साथ भी थैंक यू दीदी, थैंक यू सो मच। Whenever I थैंक यू say मैम gratitude, I feel Hare Krishnas are also walking there. Madam, Mansa, madam, thank you, madam. Thank you for यस having these wonderful sessions, ma'am. यस थैंक यू, यस थैंक यू सो मच। थैंक यू जी थैंक यू सो मच फॉर इनवाइटिंग मी थैंक यू सो मच मास्टर्स महावतार बाबा जी माता जी थैंक यू सभी को बहुत दिल से ग्रेटिट्यूड थैंक यू सो मच लव यू आपको भी दीदी, आपको भी दीदी, थैंक यू सो मच। यस यस आप अभी मीटिंग क्लोज कर सकते हो यस। ओके इलेवन मास्टर्स। थर्टीन हो गया है, ठीक है दीदी థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ గుడ్ ఈవినింగ్. మళ్ళీ మీరు ఎవరైతే మిస్ అయిన వారు మళ్ళీ సెషన్ ని వినొచ్చు మాస్టర్స్, లైవ్ లో ఉంది. సో మీరు నేను సునీత గారి ఛానల్ లింక్ కూడా పెడతాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. बाय अभी 2 हैंड्स रेज दिख रहे हैं पर हाँ आप कुछ क्वेश्चन रहेंगे तो नेक्स्ट टाइम हम लोग पूछ लेंगे या ग्रेटिट्यूड रहेगा तो आपका ग्रेटिट्यूड मेरे तक पहुंच गया है कुछ रहेगा तो हम नेक्स्ट टाइम जब सेशन लेंगे तब बात कर लेना ठीक है थैंक यू मास्टर्स थैंक यू सो मच लव यू ओके लव दीदी, लव यू, बाय.